శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆధ్యాత్మికం మరియు అద్వైతానికి ఏమైనా తేడా ఉన్నదా? అద్వైతము ఉన్నదంతా ఒకటే అని చెబుతుంటే, అద్వైతంతో పాటు ఇతర మఠ పీఠాలు సామాన్య భక్తులను అంటరాని వాళ్లలాగా దూరముగా ఉండమంటారు. దీనికేమైనా తాత్విక కారణము ఉన్నదా? నా ప్రశ్నలో ఏదైనా తప్పు ఉంటే క్షమించగలరు. నేను ఎవరిని కించపరచడానికి అడగడం లేదు. ఇదండి వీరి ప్రశ్న. అసలు ఫస్ట్ అద్వైతము ఆధ్యాత్మికము ఒకటేనా అంటే, అద్వైతము అనేది ఒక సిద్ధాంతము యొక్క పేరు. మీరు ఎలా అయినా భావించుకోవచ్చు, ఒక తత్వము యొక్క పేరు. ఆధ్యాత్మికము అనేది వ్యక్తికి సంబంధించిన ఇండివిజువాలిటీ. ఆధ్యాత్మికత సామూహికం అసలు కాదు. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఇండివిజువల్ అంటే తన శరీరము, తన మనస్సు, తన బుద్ధి, తన అహంకారము, తన ప్రాణశక్తి, ఇలా తన గూర్చిన తన సంపూర్ణ ఎరుకను మనిషి తెలుసుకునే ప్రయత్నం చేయటం ఆధ్యాత్మికం. అంటే ఇది మొత్తం ఎక్కడ కుదురుతుంది అంటే, మనిషికి తనలోనే కుదురుతుంది, తనతోనే కుదురుతుంది. అయితే ఆధ్యాత్మికానికి అద్వైతానికి పోలిక దగ్గరగా ఉంటుంది, అలానే అన్నిటికీ ఉంటుంది. ఇప్పుడు అద్వైతము అంటే ఉన్నది ఒకటే, రెండవది లేదు అని. అది మనిషిలోని ప్రాణశక్తి స్థితి. ఉన్నది ఒకటే, రెండవది లేదు అని. ద్వైతము అంటే రెండు, జీవుడు వేరు, దేవుడు వేరు, లేదా జీవుడు వేరు, పరమాత్మ వేరు, అలా ఏదైనా రెండు, అనేకం ఉన్నాయి ఇక్కడ అని. ఒకటి కంటే ఎక్కువగా అనేకం ఉన్నాయని. కానీ సిద్ధాంతపరంగా జీవుడు వేరు, దేవుడు వేరు. ఎప్పుడు జీవుడు దేవుడు కాలేడు. ఎప్పుడు జీవుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఉంటాడు అంతే. ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా దైవలోకాలలో ఆ దేవుడి సేవ చేసుకుంటూ ఉంటాడు అంతే. ఇది అద్వైతం. మామూలుగా తీసుకుంటే, మనం సృష్టిపరంగా మనం మామూలుగా తీసుకుంటే అద్వైతం అంటే అనేకత్వము, ఒక్కటి కాదు. ఇప్పుడు అంటే అద్వైతం అంటే ఒకటే అని అర్థం కదా. ద్వైతము దానికి ఆపోజిట్. అద్వైతం ఏం చెబుతుందంటే, అనేకం లేవు, ఉన్నదంతా ఒకటే, అది అనేకంగా కనపడుతున్నది అని చెబుతుంది. ద్వైతం ఏం చెబుతుందంటే, దానికి పూర్తి ఆపోజిట్లో చెబుతుంది. లేదు, అనేకంగా కనపడుతుందంతా నిజమేను, అది ఒక్కటిగా ఎప్పటికయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే పరమాత్మగా జీవుడు ఎప్పటికీ కాలేడు. సృష్టి వేరు, పరమాత్మ వేరు అని ఒక పరమాత్మ రూపాన్ని ప్రతిష్ఠించుకుంది అక్కడ. పరమాత్మ యొక్క రూపాన్ని ప్రతిష్ఠించుకుంది. పరమాత్మకు ఒక లోకాన్ని సృష్టించుకుంది. ఆ లోకంలో ఈ సృష్టిలోని జీవులందరూ వెళ్ళి ఉంటారు అని చెప్పింది. అది కూడా మనుషుల గురించే చెప్పుద్ది, మిగిలిన జీవుల గురించి చెప్పదు. ఎవరి లోకాలు వాళ్ళు తయారు చేసుకున్నారు. అది ద్వైతము. అద్వైతం దానికి ఆపోజిట్లో చెబుతుంది. కాదు, ఉన్నదంతా ఒకటే శక్తి. ఆ శక్తి తనలో తాను తనను వ్యక్తీకరించుకునేటువంటి, అంటే తనను ఘనత్వముగా మార్చుకోగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నది. అది తన స్థితి నుంచి 5 స్థితులుగా కనపడుతున్నది అంతే. తన ఒరిజినల్ స్థితి ఇంకా 4 స్థితులుగా అది దర్శనం అవ్వగలదు, అవుతున్నది. అందులో మనకు దర్శనమయ్యేవి, మనం అనుభూతి చెందే మిగిలిన 4 స్థితులు, దాని ఒరిజినల్ స్థితిని దర్శనము చేయలేము. ఇది మొత్తంగా ఉన్నదంతా ఒకటే. దాన్ని మీరు సృష్టి అన్నా, ప్రకృతి అన్నా, విశ్వం అన్నా, మొత్తంగా ఉన్నది ఒకటే. అది అనంత ఆత్మశక్తి. ఇది అద్వైతం. విశిష్టాద్వైతం అని ఇంకోటి ఉంది. అది కూడా విశిష్టాద్వైతము కూడా దేవుడు జీవుడు వేరువేరనే ప్రతిపాదిస్తూ మళ్ళీ లక్షణాలను కొంచెం కలుపుతూ ఉంటుంది. అంటే కొంచెం అద్వైతాన్ని కొంచెం ద్వైతాన్ని మిక్స్ చేసుకొని వెళ్తుంది, అంతకంటే ఏం లేదు విశిష్టాద్వైతము. అవి కొంచెం ఈ కొంచెం కలుపుకుంటూ వెళ్తుంది. అది మానసిక స్థితి. అంటే ఒక మనిషిలో శరీరము నేనన్న భావన ఉన్నప్పుడు మనిషి ద్వైతంలో ఉన్నాడు. ఇందులో ఏది కొట్టేదగింది కాదు, ఏది అబద్ధం కాదు, అన్నీ నిజాలే. అన్ని మనిషికి కలుస్తాయి.
మనిషి శరీరము నేనన్న భావనలో ఉన్నప్పుడు ద్వైతములో ఉన్నాడు. అసలు శరీరము నేను అని అనుకోని మనిషి ఉంటాడు భూమి మీద. మనుషులు అలాగే బతుకుతున్నారు. ఏ జీవరాశి అయినా మనం మానవ జాతిగా మాట్లాడుకుంటున్నాం. ఆధ్యాత్మికత, దైవము, మతము, మార్గము, విధానము, పద్ధతి, సాధన, సాంప్రదాయము, ఆచార వ్యవహారములు, గురువులు, శిష్యులు, జ్ఞాన గ్రంథములు ఇవన్నీ మనుషులకే ఉన్నాయి. సృష్టిలో దేనికి లేదు. కానీ మనుషుల కంటే సృష్టి అధికంగా ఉంది. మొత్తం విశ్వంలో మానవ జాతి 0.11111% కూడా ఉండదు. అంత అనంత సృష్టి ఉంది ఇక్కడ. కాకపోతే మనం మానవులుగా ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం అంతే. శరీర భావనలో ద్వైతము కరెక్ట్, అలాగే జీవించాలి. అలా తప్ప ఇంకోలా జీవించడం అసలు ఇక్కడ కుదరదు. ఎందుకంటే ఆకలేసింది, ఆహార పదార్థాలు తినాలి అంటే నాకు భిన్నంగా ఆహారం ఉందని నువ్వు అనుకోకపోతే ఎలా తింటావు? అసలు మొత్తం ఒకటే అంటే నీకు తినాలన్న భావన, చూడాలన్న భావన, వినాలన్న భావన ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అప్పుడు నువ్వు గాఢ నిద్ర స్థితిలోకి వెళ్ళాలి. కుదరదుగా. శరీరంతో అలా జీవించటమే కుదరదుగా. ఒకవేళ అలా జీవించుదాం అని బలవంతంగా ప్రయత్నిస్తే మరణిస్తాం మనం. అందుకని అద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి మహాత్ములు కూడా శరీరాన్ని అలక్ష్యం చేయలేదు, శరీరాన్ని అశ్రద్ధ చేయలేదు. మిథ్య, భ్రమ, మాయ అని చెప్పారు అంతే. అది అలాగే ఉంటుంది, దాన్ని అలాగే నడుపుకో, కానీ అది శాశ్వతమైంది కాదు అని చెప్పారు అంతే. అది అశాశ్వతము. అవును, నిజమే, అది అశాశ్వతం, మరణిస్తుంది. అలాగే అది సత్యము కాదు అన్నారు. అంటే ఏంటి? అది నిరంతరం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన శరీరం నిరంతరం మారిపోతూ ఉంటుంది. ఏ స్టేజ్లో ఈ శరీరం సత్యం, నేను ఇలా ఉన్నానని చూద్దాం. 1 సంవత్సరం వయసులో ఒకలా ఉన్నాం, 2వ సంవత్సరానికి ఇంకోలా ఉన్నాం, 3వ సంవత్సరానికి ఇంకోలా ఉన్నాం. నేను సంవత్సరాలు చెబుతున్నాను. అసలు రోజు మారిపోతూ ఉంటుంది శరీరం. సృష్టి అంతా అంతే. నిరంతరం ప్రతి సెకను, ప్రతి క్షణము, ప్రతి నిమిషము మార్పుకు లోనయ్యేది సృష్టి. అందుకని మిథ్య మారిపోతూ ఉంటుంది, సత్యము స్థిరముగా ఉంటుంది. కాబట్టి ఇది సత్యము కాదు, ఒకనాటికి లేకుండా పోద్ది, కాబట్టి ఇది శాశ్వతము కాదు. ఒకప్పుడు ఇది పుట్టింది, కాబట్టి ఇంతకుముందు ఇది ఉన్నది కాదు. మాయ అంటే లేనిది ఉన్నట్టుగా కనపడి లేకుండా పోయింది. అందుకని మాయా అనే పదాలు, మిథ్య అనే పదాలు, భ్రమ అనే పదాలు ఇప్పుడున్నది భ్రమని, కల్పనని కాదు చెప్పేది, ఇది ఉండబోదు అని. వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. శరీరపరంగా నువ్వు కరెక్టే, వాళ్ళు ఏం తప్పు చెప్పలే. కానీ శరీరం మారిపోతూ ఉంది కనుక మిథ్య, స్థిరంగా లేదు కనుక. ఆ మిథ్యను నిరంతరం మారిపోయేదాన్ని ఒకసారి మళ్ళీ పుట్టింది, అంతకు ముందు లేదు, మళ్ళీ మరణిస్తుంది, తర్వాత ఉండదు. దాన్ని నేనే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి భ్రమ అన్నారు. ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మాయా అన్నారు. మాయా అంటే అది లేదు, ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఆత్మశక్తి శాశ్వతంగా ఉంది, అందులో ఇది ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఇది నిజంగా లేదు. ఉన్నదేంటి అంటే అనంత ఆత్మశక్తి. ఆత్మశక్తి అలా మనకు కనపడుతున్నది, అనిపిస్తున్నది. అందువలన మాయ. కనపడేది అబద్ధం కాదు, కనపడుతున్నది నిజమే. ఒక ఇంద్రజాలికుడు తన చేతుల్లోంచి పావురాలు తీసి ఎగరేస్తూ ఉంటాడు, అప్పుడు దాకా అక్కడ ఉండవయ్యి. అనేక ఇంద్రజాల ప్రదర్శనలు చేస్తాడు, మనుషుల్ని ముక్కలు ముక్కలుగా కోసేస్తాడు, నడుము దాకా కోసేస్తాడు, నడుము కాళ్ళు వేరు చేసేస్తాడు, గాలిలో మనుషుల్ని పడుకోబెడతాడు, కత్తుల మీద పడుకోబెడతాడు. ఒక మనిషికి ఆశ్చర్యము, అద్భుతము అనిపించి అన్ని ప్రక్రియలు చేస్తాడు. కానీ అవన్నీ నిజమా కాదు, అది చదువుకున్నాడు, కోర్సు అది. కానీ దాని పేరే ఇంద్రజాలం, మ్యాజిక్. మ్యాజిక్ అంటే ఏంటి? నీ బుర్రకు అందదు అని. కానీ కోర్సు అది కూడా చదువే. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్లో మనకు రోగాలు వచ్చి మనం అలవాటు పడిపోయి వెళ్ళి డాక్టర్లకు చూపించుకొని వాళ్ళు మందులు ఇస్తే మనం వేసుకొని అవి తగ్గిపోయి ఒక అలవాటు పడిపోయిన కార్యక్రమంలో దీన్ని సహజంగా భావించుకుంటున్నాం. ఎందుకంటే డాక్టర్లు కూడా వృత్తిగా ప్రవృత్తిగా పెట్టుకొని డబ్బులు తీసుకుంటూ వాళ్ళ ఫీజుల కోసం వాళ్ళు చదువుకుంటున్నారు. అంటే వాళ్ళ బ్రతుకు తెరువు. మనం రక్షించుకోవడం కోసం, మన అనారోగ్యాలు పోగొట్టుకోవడం కోసం మనం వెళ్ళి ఆరోగ్యం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఇది అలవాటు అయిపోయడం వలన ఇది అద్భుతంగా అనిపించట్లే. కానీ మన శరీరంలోనే మనకే తెలియకుండా ఉన్న మన అనారోగ్యాన్ని ఒక డాక్టర్ కనుక్కొని దాన్ని కొన్ని మిషన్లు టెస్టులు చేసి, మన రక్త పరీక్షలు చేసి, మన కళ్ళు పరీక్షలు చేసి, మన మల పరీక్షలు చేసి, మన మూత్ర పరీక్షలు చేసి, శరీరం అంతా పరీక్షలు చేసి, స్కానింగ్లు చేసి, ఎక్స్రేలు తీసి మనలో ఉన్నటువంటి జబ్బును వాళ్ళు కనుక్కుంటున్నారు. అది అద్భుతమే, అలవాటైపోయిన అద్భుతం. అందుకని అద్భుతంగా లేదు. ఒక మెజిషియన్ చేసేది ఆనందంగా ఎందుకు చూస్తున్నామంటే అది మనకు అలవాటు అవ్వలేదు. ఇప్పుడు అది అందరికీ తెలిసిపోయిందని, అది మ్యాజిక్ అవ్వదు.
అందరికీ తెలిసిపోతే అది ఎలా చేశాడు అనేది ఇంక అందులో మ్యాజిక్ ఏముంటుంది, ఇంద్రజాలం ఏముంటుంది. అలాగే ఈ అనంత సృష్టి మనకి అందరికీ అర్థం కాకపోవడం వలన ఆత్మశక్తి సృష్టి నిజంగా అనిపిస్తుంది, కానీ అది ఇంద్రజాలం. ఇంద్రజాలం చూస్తున్నప్పుడు నిజంగా అనిపించబట్టే చప్పట్లు కొడుతున్నాం, టికెట్ కొనుక్కొని మరీ వెళ్తున్నాం. అది ఇంద్రజాలం నిజం అనిపించకపోతే మనం ఎందుకు వెళ్తాం? చూడంగా ప్రపంచవ్యాప్తంగా ఇంద్రజాలాన్ని అంటే మ్యాజిక్ని, మెజిషియన్స్ని ఆదరిస్తూ ప్రపంచవ్యాప్తంగా షోలు జరుగుతూనే ఉన్నాయి. మీరు సోషల్ మీడియాలో కూడా డైరెక్ట్గా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, చక్కగా చూడొచ్చు మనం. అది మనకు తెలియదు ఎలా చేశారో, కానీ అక్కడ చేస్తున్నది మనుషులే, వాళ్ళు నేర్చుకున్నారు, చదువుకోవచ్చు, విద్యది. మనం కూడా వెళ్ళి ఆ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అభ్యాసము చేత వచ్చే విద్య మాత్రమే, అది మహిమ కాదు, మాయ కాదు. అది విద్య, చదువు చేయొచ్చు అలా. అలాగే ఇక్కడ మనకి ఈ సృష్టిలో ప్రతిదీ అద్భుతమే. మన శరీరంలో మన జబ్బును నయం చేస్తున్న డాక్టర్ అద్భుతమే. ఎందుకని అది మన శరీరంలో మనకు వచ్చిన జబ్బు మనకు తెలియకపోవటం ఏంటి, డాక్టర్కి కనుక్కోవటం ఏంటి? కానీ అలవాటు అయిపోయిన అద్భుతం, దాన్ని పట్టించుకోమంతే, వెళ్ళి మందులు వేసుకొని తిరిగేస్తుంటాం. సింపుల్ అంతే. ఇలాంటి మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. మనం తయారు చేసుకున్న వాహనాలు, 4 ఇనప ముక్కలు 4 ప్లాస్టిక్ ముక్కలు కలిపేసి మోటార్ బైకులు, కార్లు, విమానాలు కూడా తయారు చేసి గాలిలో ఎగరేశారు. అద్భుతమే, కానీ అలవాటు అయిపోయిన అద్భుతం. వాహనాలు వేసి సైకిళ్ళు వేసుకు తిరిగేస్తున్నాం, ఇనప ముక్కలు అయ్యి. వాహనాలు వేసుకు తిరిగేస్తున్నాం, ఇనప ముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు అయ్యి. మనిషి కంటే కొన్ని వందల వేల లక్షల రెట్లు స్పీడ్లో వెళ్ళిపోగలుగుతున్నాయి. మనిషి నడుస్తాడు, పరిగెడతాడు మ్యాక్సిమం, అంతకంటే ఏం చేయగలడు. విమానాలు వెళ్ళిపోతున్నాయి, రైళ్లు వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ అద్భుతాలే, కానీ అలవాటు అయిపోయిన అద్భుతాలు. అసలు ఇలా జీవం లేనటువంటి ఇనప ముక్కలు, జీవం లేనటువంటి డీజిల్, పెట్రోలు, ఇంధనం లాంటివన్నీ మిక్స్ చేసి వాటిని కలిపేసి వాటిని నడిపించేయటం ఏంటి? ఆలోచించి ఉండవు సరే. వాటికి దేనికి జీవం లేదు, కానీ జీవం లేని కొన్నింటిని కలిపితే దానిలో చలన ప్రక్రియ వస్తుంది. జడ పదార్థములని మనం భావించుకున్నటువంటి చైతన్యములు కావు ఇవని మనం భావించుకున్నటువంటి కొన్ని ఇనప మొక్కలు, కొన్ని ప్లాస్టిక్ మొక్కలు, కొన్ని రకముల రసాయనములు, కెమికల్స్ కలిపితే వాహనాలు నడిచి వెళ్ళిపోతున్నాయి. ఎంత నడిచి వెళ్ళిపోతున్నాయి అంటే దాన్నే సృష్టించిన మనిషిని దాని మీద తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఎంతమందినైనా ఒక రైల్లో 2000 మంది వెళ్ళిపోతారు, ఒక బస్సులో 60-70 మంది వెళ్ళిపోతారు, ఒక మోటార్ సైకిల్ మీద 2 వెళ్ళిపోతారు, ఒక కారులో 5 వెళ్ళిపోతారు. విమానాలు 100 మందిని వేసుకొని ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయి ఆకాశం. ఇవన్నీ అలవాటైపోయినటువంటి అద్భుతాలే. సేమ్ సృష్టి ఇలాగే ఉంది. ఇప్పుడు ఒక మనిషి ఇన్ని వస్తువుల్ని ఎలా తయారు చేసుకుంటున్నాడు? ఎక్కడి నుంచి వచ్చింది? అతని మేధాశక్తిలోంచి వచ్చింది. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడే మీకు ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అన్నీ తగిలిపోతాయి. ద్వైతం మళ్ళీ చెబుతున్నా, ద్వైతము అంటే ఒకటి కంటే ఎక్కువ, అనేకము. అద్వైతము దానికి ఆపోజిట్ కాదు, ఒకటే. అనేకంగా లేదనే చోట్ల ద్వైతాన్ని అది వ్యతిరేకించట్లా. ద్వైతము మాయా మిథ్యా భ్రమ అని చెబుతుంది. అది కూడా మాయా మిథ్యా భ్రమ అంటే ఇప్పుడు నేను తింటున్నానుగా ఈ అన్నం భ్రమ, నేను తింటున్నానుగా ఈ అన్నం మాయా, నేను కాపురం చేస్తున్నాగా భార్యాభర్తలు మాయా మిథ్యా భ్రమ, అలా చెప్పట్లా. అలా అర్థం చేసుకున్న వాళ్ళు అజ్ఞానులు. అంటే అసలు హాస్యాస్పదంగా అర్థం చేసుకున్నారు సత్యాన్ని. అది అలా చెప్పటల్లా. మాయా అంటే అర్థం ఏంటంటే శాశ్వతంగా, అంటే ఇంతకు ముందు లేదు, అది ఒకప్పుడు లేదు. అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్లో చూస్తే అది ఒకప్పుడు లేదు, మధ్యలో అక్కడ ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఒక చెట్టు అంతకుముందు లేదు, అక్కడ ఉంది ఇప్పుడు. నువ్వు పెట్టావా, అది వచ్చిందా, ఎవరన్నా పెంచుతున్నారా, అది వేరే విషయం. అందులో మహిమేం లేదు, మీరు పెంచుకుంటూ ఉండొచ్చు, కానీ అంతకుముందు లేదు. మీరు విత్తనాన్ని అక్కడ పాతి ఉండి ఇప్పుడు పెంచుకుంటున్నారు, ఓకే. మీరు పాతకు ముందు అది లేదు, అక్కడ అది ఖాళీ ప్రదేశం. ఇప్పుడు అక్కడ చెట్టు వచ్చింది, అది కొంతకాలం ఉంది, మళ్ళీ కొంతకాలం తర్వాత లేదు, అది నశించిపోయింది. ఆ కొంతకాలం రోజుల, నెలల, సంవత్సరాల, ఎంతైనా కావచ్చు. 100 ఏళ్ళ, 200 ఏళ్ళ, 500 ఏళ్ళ, ఏదైనా కానీ కాలంలో అది ఉండదు. అందువలన ఎవరైనా సపోజ్ మనం ఇప్పుడు మనం అలా చూస్తున్నాం, అక్కడ ఒకటి ఉంది, మనం చూపు మార్చలేదు, అలాగే చూస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉండగానే అక్కడ ఉన్నది కనపడుతుంది, అలాగే చూస్తున్నాం రెప్పగొట్టకుండా. అది మన కంట ముందే మాయమైపోయింది. అది మనం అలా చూస్తూ ఉండగానే అది పెరుగుతుంది. ముందు అక్కడ ఉంది, తర్వాత అలా పెరుగుతుంది, పెద్దదయింది.
పెరుగుతూ పెద్దదై 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 మన కళ్ళ ముందు మాయమైపోయింది అనుకోండి. అప్పుడు ఏమంటాం దాన్ని? మాయా, ఇంద్రజాల ప్రదర్శనది. అయితే ఇది కాలములో, మనకి కాలములో జీవులు ఉన్నట్టుగా అలా పెరుగుతూ మన కళ్ళ ముందే పెరుగుతున్నట్టుగా, మన కళ్ళ ముందు పుట్టినట్టుగా, మన కళ్ళ ముందు నశించిపోయి మరణించినట్టుగా ఉండడం వల్ల దాన్ని సత్యముగా భావించుకొని ఇదంతా సత్యమే అనుకుంటున్నది అద్వైతము, ద్వైతము. ఇది ఎలా సత్యమవుతుంది? అది ఒకప్పుడు లేదు కదా. మళ్ళీ అదే విషయాన్ని చెబుతుంది, దాన్ని ఖండించట్లా, కానీ దాన్ని సత్యమని అనుకోబాక అని చెబుతుంది. ఎందుకని సత్యం అనుకోకూడదంటే సత్యం యొక్క లక్షణాలని చెప్పింది. సత్యం అంటే స్థిరముగా ఉండునది, శాశ్వతముగా ఉండునది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది సత్యము కాదు. సత్యం అంటే ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉండేది, దేశకాల పరిస్థితుల చేత బాధితము కానిది, నశింపు లేనిది. అది సత్యము అనే పదానికి నిర్వచనం. కాబట్టి నువ్వు ఉద్భవించి అది పుట్టి నిరంతరం పెరుగుతూ మార్పు చెందిపోతూ ఒక స్థితిలో అసలు స్థిరంగా ఉండకుండా అలా మార్పు చెంది 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 నశించిపోతూ మళ్ళీ లేకుండా పోతూ ఏమైపోయిందో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, మధ్యలో ఎలా ఎందుకు మారిపోయిందో తెలియదు. ఈ స్థితిని సత్యం అని ఎలా అనుకుంటున్నావు? నీకే తెలియదు కదా. ఇప్పుడు నీకు తెలుసా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో? నీకు తెలుసా నీ శరీరం ఎలా ఎందుకు మారిపోతుందో? నీకు తెలుసా బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు ఎందుకు వస్తున్నాయో? నీకు తెలుసా మరణం ఎందుకు వస్తుందో? తెలియదు. అలా జీవిస్తున్నాను అంతే. కనుక అసలు నీకే తెలియని విషయాన్ని సత్యమని నువ్వు ఎలా అనుకుంటున్నావు అంటే లాజికల్ ప్రశ్న ఇది. మనం కూడా ఆలోచించిన, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు, నేను ఎందుకు ఎలా పెరిగిపోతున్నానో తరిగిపోతున్నానో నాకు తెలియదు, బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలకు ఎందుకు వెళ్ళిపోతున్నాను. నేను ఒకవేళ నిజంగా నా చేతిలో ఉండి శరీరం నేనే అయితే, నాకు ఆ స్వతంత్రత ఉండుంటే, నాకు అన్నీ తెలిసి ఉంటే, నా మీద నాకు నియంత్రణ ఉండుంటే నన్ను యవ్వనంలోనే ఉంచేసుకుంటా. నేను లేదు, నాకు నా ఇష్టతతో అక్కడ పని లేదు అసలు. అది సృష్టి ప్రకారం సాగిపోతుంది. కానీ దాన్ని నేను అనుకుంటున్నా, మళ్ళీ చిత్రం, అది మరణిస్తుంది, మళ్ళీ దాన్ని నేను అనుకుంటున్నా. అది పుట్టింది, ఒకప్పుడు లేదు, దాన్ని నేను అనుకుంటున్నా. అది నా ప్రమేయం లేకుండా పెరిగిపోతుంది, దాన్ని నేను అనుకుంటున్నా. దానికి సుఖాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి, అవన్నీ నాకే అనుకుంటున్నా. దానికి బాధలు అనారోగ్యాలు వస్తున్నాయి, అవన్నీ నాకే అనుకుంటున్నా. అన్నీ నేనే అనుభవిస్తున్నాను అనుకుంటున్నా. అదేంటి అసలు నీ ప్రమేయం లేకుండా జరిగిపోతున్న దాన్ని, నీకు తెలియని దాన్ని, ఏమాత్రం నీ అదుపులో లేని దాన్ని నేనని అది సత్యమని ఎలా అనుకుంటున్నావు అని ప్రశ్న వేస్తుంది అద్వైతం అంటే. ఆ ప్రశ్నకి ఆన్సర్ ద్వైతంలో ఉండదు. అంటే నేను ద్వైతాన్ని తప్పుపట్టట్ల, ద్వైతం మనమే, శరీర భావనలో మనమే ద్వైతం. నేను ఎవరో ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం ఆ చెప్పిన మహాత్ములు లేకపోతే ఆ మఠపేటాలు అటు జోలికి అసలు నేను వెళ్తలా, సిద్ధాంతాల జోలికి నేను వెళ్తలా. నేను ఆధ్యాత్మికం, పరిపూర్ణ ఆధ్యాత్మికం. మనిషిలోనే ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలు ఉన్నాయి, బయట ఎత్తుక్కోబాకండి, అవి మఠాల్లో పేటాల్లో ఎత్తుక్కోబాకండి, అవి మహాత్ముల దగ్గర ఎత్తుక్కోబాకండి, సిద్ధాంత రాద్ధాంతాల్లో ఎత్తుక్కోబాకండి, అవి మతాల దగ్గర ఎత్తుక్కోబాకండి అని చెబుతున్నా. మీలో ఎత్తుక్కోండి, మీలో ఉంది, నాలో ఉంది ఇదంతా. బయటకు ఎందుకు, మనకేం పని? ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, అన్నీ మనలోనే ఉన్నాయి. శరీర భావనలో ద్వైతము సత్యమని నేను భావించుకుంటున్నప్పుడు అద్వైతం వేసిన ప్రశ్నలు అయ్యి. నువ్వు భావించుకుంటున్న సత్యమన్న భావన తప్పు. శరీరం నిజమే, అది ఉండటం నిజమే, అది మారిపోవటం నిజమే, అది పుట్టడం నిజమే, దానికి బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు నిజమే, మధ్యలో నువ్వు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు అన్ని అవసరాలు తీర్చుకోవటం నిజమే, తీర్చవలసిందే. కుటుంబాలు నిజమే, కుటుంబ సుఖాలు నిజమే, కుటుంబ బాధ్యతలు నిజమే, అన్ని ధర్మంగా చేయవలసిందే, ఏదీ తప్పకూడదు. ఇవన్నీ మాయా నిజాలు, భ్రమా నిజాలు, కల్పిత నిజాలు. ఎందుకని? అసలు నీ కంట్రోల్లో నీకు లేకుండా పుట్టి మరణించింది అది. నువ్వు నేనని ఎలా అనుకుంటున్నావు? అది సత్యమని ఎలా అనుకుంటున్నావు? అది శాశ్వతమని ఎలా అనుకుంటున్నావు? అసలు శాశ్వతత్వమే కాదుగా. నేను అన్నట్టే వాళ్ళు ఉండవుగా. నువ్వు రూపురేఖలే మారిపోతాయిగా. శరీరపు రూపురేఖలు మారిపోతున్నాయి, ఆలోచనలు మారిపోతున్నాయి, మనసు మారిపోతుంది. నిరంతర భిన్నత్వానికి గురైపోతానే ఉన్నా. కాసేపు సుఖం అంటాను, కాసేపు దుఃఖం అంటాను, కాసేపు ఈర్ష్య అంటాను, కాసేపు అసూయ అంటాను. భావోద్వేగాల స్థిరత్వం కూడా లేదుగా నాకు. అంతరంగంలో భావోద్వేగాల స్థిరత్వం లేదు, ఆలోచనల్లో ఒకే రకపు ఆలోచనలు వచ్చే స్థిరత్వం లేదు, అనేక ఆలోచనలు వస్తాయి. శరీరపరంగా అనేక కోరికలు ఉన్నాయి, ఒక కోరిక స్థిరత్వం లేదు. ఒక జీవితం జీవించడం అనేది ఏమి లేదు. జీవితం రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. ఆరోగ్యం, అనారోగ్యం, బాధ, దుఃఖం, కష్టం, సుఖం, కోరికలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, ఎక్కడా అసలు అది ఒక స్థిరత లేదు కదా. సత్యం అలాంటిది కాదు, అంత అనేకత్వంగా ఉండదు. సత్యము స్థిరమైనది, ఒకలానే ఉంటుంది.
అచలమైనది, స్థిరంగా ఉంటుంది. సత్యము ఎటువంటి మార్పులకు లోను కాదు, అది సత్యము. వాళ్ళు చెబుతుంది ఇప్పుడు మన జీవితం అసత్యమని కాదు, ద్వైతం అసత్యమని కాదు, ద్వైత భావనని సత్యమని నువ్వు అనుకోవటం అసత్యము. మరి ద్వైతాన్ని ఏమనుకోవాలండి మేము? మిథ్యా అనుకో, అది మారిపోతూ ఉంది కనుక అది మిథ్య. మిథ్య అంటే ఏంటి? లేనిదని కాదు, ఉన్నది కానీ ఇలా ఉండదు. ఉంటుందా అని నువ్వు అనుకున్నావంటే అది ఉండదు, మారిపోతూ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇప్పుడు సుఖంగా ఉంది, అమ్మయ్య సుఖంగా ఉంది అనుకున్నావా? ఏమో కాసేపుడికి నీకు దుఃఖం రావచ్చు, అనారోగ్యం రావచ్చు, బాధ రావచ్చు, ఎందుకంటే కదులుతున్న ప్రపంచం ఇది. అది అలా అయితే ఉండదు. ఇప్పుడు పగలు ఇది ఇలా ఉండదు. ఉదయం ఎంత బాగుందో, చల్లగా ఉంది, సూర్యోదయం అయింది, హాయిగా ఉంది, ప్రాతకాల వేళ ఇంకా సూర్యుడు రాలేదు, అలా తెల్లవారింది, చక్కగా పక్షుల కిలకిలా రావాలు, అలా హాయిగా సాగుతూ అలా వాకింగ్కి వెళ్తుంటే ఆ చల్లగాలి తగులుతుంటే ఎంత హాయిగా ఉందో, ఆ మెలకువ ఎంత బాగుందో, ఆ ప్రాతకాల మెలకువ ఎంత హాయిగా ఉందో, అమ్మయ్య ఎంత హాయిగా ఉంది అనుకున్నావా? అది అలా ఉండదు, అది మారిపోతూ ఉంటుంది. మళ్ళీ సూర్యుడు వస్తాడు, వేడి పెరిగిపోతూ ఉంటుంది, వెలుగు పెరిగిపోతూ ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం నడినెత్తికెక్కి మార్చేస్తాడు సూర్యుడు. అయ్యో రామచంద్ర అంటావు, అప్పుడే నువ్వు మళ్ళీ అదే ప్రదేశంలో అక్కడే ఉంటావు, అక్కడే తిరుగు, అలాగే తిరుగు, కానీ అయ్యో అంటావు. ఆ భావం మారిపోద్ది. ఆ సూర్యోదయపు ఉషకాలపు లేలేత వెలుగులు, ఇంకా కిరణాలు పూర్తిగా రాలేదు, అసలు వెలుగులు వస్తున్నాయి అంతే. ఆ చల్లదనం, ఆ నిశ్శబ్ద వాతావరణం, ఇంకా మనుషులు కూడా పూర్తిగా రోడ్లు ఎక్కలేదు, అక్కడక్కడక్కడక్కడ ఎక్కారు. జస్ట్ పశుపక్షాదులు లేచిపోయినాయి తెల్లవారుజామునే. నిశ్శబ్దం, శబ్దం కొద్ది కొద్దిగా కదులుతుంది, ఎక్కువ నిశ్శబ్దం ఉంది, శబ్దం కొద్దిగా తగులుతుంది. అది అలా ఉంటుందా? ఉండదు. ఇంక అన్నీ పెరిగిపోతాయి. సూర్యుడే మార్చేస్తాడు, అప్పుడు స్థిరత్వం ఉండదు. కొన్ని మార్చేస్తున్నాడు కదా, రక్షణ తీసుకుందాం, ఎప్పుడు ఇలా ఉంటుందా అంటే ఉండదు. మళ్ళీ సూర్యాస్తమయం వచ్చేస్తుంది. మళ్ళీ మనం సూర్యోదయంలో ఎటువంటి అనుభూతిని చెందామో ఇంచుమించుగా అటువంటి అనుభూతిని కొంచెం తేడాలతో సూర్యాస్తమయం అందిస్తుంది. మళ్ళీ వెలుగులు తగ్గుతాయి, కానీ పాత వేడి ఉండిపోద్ది. అటు ప్రాతకాలపు భావనని సాయం సంధ్య సంపూర్ణంగా అందించలేదు, కానీ కొంత ప్రశాంతత వస్తుంది. అయితే అది చీకటిలోకి పోతుంది, మళ్ళీ చీకటి వస్తుంది. పోనీ చీకటి అలా ఉంటుందంటావా? ఉండదుగా, అది మారిపోద్ది. అలా మనిషిలో ప్రకృతి ప్రవృత్తి మారిపోతుంది. అసలు శరీరమే నిద్రకుపోద్ది, మెలకువకు వస్తుంది, బద్ధకానికి వెళ్తుంది, సోమరపోతనానికి వెళ్తుంది, మళ్ళీ చురుకుతనానికి వస్తుంది, తమో రజో సత్వగుణాలతో కొట్టుకుంటూ ఉంటుంది. ఈ విధానాన్ని అసత్యం అనలేదు, ఇదంతా ఉన్నమాట నిజమే, కానీ అసలు ఈ ప్రాసెస్సే అసత్యము, సత్యం ఎలా ఉండదని చెప్పారు. అది స్థిరంగా శాశ్వతంగా ఉంటుందని. అందుకని శరీరపర జీవనాన్ని అద్వైతం ఖండించదు, అద్వైతం లేదని చెప్పదు. ఉన్న జీవితాన్ని లేదని ఎలా చెబుతుంది? అద్వైతాన్ని ప్రతిపాదించిన మహాత్ములు అందరూ కూడా ఆహారాలు తిన్నారు, నిద్రపోయారు, కాలకృత్యాలు తీర్చుకున్నారు, జీవన సరళిలో మనలాగానే బతికారు. కాదు, ప్రాసెస్ పేరే ఆ ద్వైతం అనే ప్రాసెస్ ఏదుందో, శరీరము నేను అనుకుంటున్న భావన ఏదుందో, ఆ ప్రాసెస్సే మాయా మిథ్యా భ్రమ. ప్రాసెస్ పేరు అది. ఎందుకని అంటే నువ్వు ఒకప్పుడు లేవు, మళ్ళీ తర్వాత ఉండవు. పోనీ ఇప్పుడు ఉన్నాను కదండి నేను అంటావా? ఈ నేను అంటున్న స్థితిలో ఉన్న నీవు ఇలా ఉండవు, నిరంతరం మారిపోతూ ఉంటావు. నిన్ను ఇప్పుడు ఏ స్థితిలో పట్టుకోవాలి నువ్వు? ఇది సత్యమని. నిరంతరం మారిపోతున్న స్థితిలో నిన్ను ఎలా పట్టుకుని? ఇప్పుడు నేను చూశాను, ఓహో నువ్వు ఇది, నేను సార్ అన్నాను, ఓకే అండి నేను విదేశాలకు వెళ్తున్నాను, మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాం. ఇప్పుడు నా దగ్గర మీరు ఏదో విదేశాలకు వెళ్ళడానికి అప్పు తీసుకున్నారు, నా వయసు ఒక 20 ఏళ్ళు, మీకు అప్పు ఇచ్చాను, మళ్ళీ వచ్చినాక కలుద్దాం సార్, నేను 15 ఏళ్ళ తర్వాత వస్తానని. ఓకే అలాగే అండి, వచ్చినాక ఇవ్వండి, మన పక్క ఇళ్ళే కదా, ఏమైందని. 15 ఏళ్ళ తర్వాత వచ్చారు మీరు, 15 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చారు మీరు. మిమ్మల్ని నేను గుర్తుపట్టలేను, నన్ను మీరు గుర్తుపట్టలేరు, కానీ అప్పు తిరిగిద్దామన్న ఉద్దేశం అయితే మీకుంది. మీకు ఆ పాత మనిషి కావాలి. నేనేనండి అతను అన్న, లేదు లేదు నాకు డబ్బులు ఇచ్చిన అతను కాదండి బాబు, ఇలా ఉంటాడు, ఇదిగో ఫోటో కూడా దిగాం అంటే డబ్బులు తెచ్చిన అతను కాదు. అయితే డబ్బులు నాకు ఇవ్వాలి కాబట్టి మీరు కాదని నేను ఎలా అంటాను? మీరే లేండి, కాలంలో మారిపోయి ఉంటారు, ఇచ్చేసేయండి నా డబ్బులు అంటున్నా. అతను కాదు నేను ఆ మనిషికి ఇస్తానంటున్నాడు.
ఇప్పుడు ఆ మనిషిని నేనెక్కడ తానండి? 15 ఏళ్ళు గడిచిపోయింది, శరీరం మారిపోయింది, నేనేనండి అలా మారిపోయాను, మీరు మారిపోయానంటే నేను కూడా మారిపోయాను. లేదు లేదండి, నేను ఆ మనిషికే ఇస్తాను, మీరు అవునో కాదో నాకు తెలియదు, మళ్ళీ నేను మోసపోతాను. అదేంటంటే మీరు మారిపోయారు కదా, మీరు మారారు కదా, మీ శరీరం మారింది కదా, ఇదిగో మన ఫోటోల్లో లేం కదా, ఆ రోజు అప్పిచ్చిన రోజు మనం ఫోటోలు తీసుకున్నాం కదా, మీరు మారిపోయారు కదా, మీరు అలా లేరు కదా. అలాగే నేను కూడా మారాను. నేను మారానంటే మారుతున్న నేను నాకు తెలుసు. విదేశాలకు వెళ్ళినాక మారుతున్న నేను నాకు రోజు తెలుసు. కాబట్టి నేనని నాకు తెలుసు. నేను మారుతున్న నిన్ను చూడలా, నువ్వని నాకు తెలియదు, నేను నీతో లేను. అందుకే మనం మనతో కలిపి ఉండేటువంటి వాళ్ళని ఎవరినైనా గుర్తుపట్టగలుగుతాం. ఎందుకంటే రోజు చూస్తూ ఉంటాం కాబట్టి, మార్పులు గమనిస్తూ ఉంటాం కాబట్టి, మార్పు మనకు సహజంగా అలవాటు అయిపోయిన విషయమే కాబట్టి, రోజు రోజు వచ్చే మార్పుల్లో అత్యధిక మార్పులు రావు కాబట్టి, అతి చిన్నగా వచ్చేటువంటి మార్పులు కాబట్టి, మన నిత్యం మనకు తెలిసి మనతో కలిసే వాళ్ళని మనం ఎప్పుడు గుర్తుపడతానే ఉంటాం. కానీ హఠాత్తుగా వెళ్ళిపోయి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత ఎవరైనా వచ్చి నేను ఫలానా అంటే మనం గుర్తుపట్టలేం. అసలు చెప్పినా గుర్తుపట్టలేం, చెప్పైనా గుర్తుపట్టలేం. ఎందుకని? రోజు చూడట్లేదు కాబట్టి. సత్యం అలా ఉండదు అని చెప్పారు. ఇది మన జీవితంలో ద్వైతం. ఇది మన జీవితంలోనే ద్వైతం. ఇది సపోజ్ మనకు పుట్టిన పిల్లోడిని ఎవరో ఎత్తుకుపోయారు, సినిమాల్లో చూపిస్తూ ఉంటారు చూడండి. కొన్నాళ్ళు పెంచాం, 4-5 ఏళ్ళు పెంచాం, పిల్లోడు తెలుసు మనకి ఎలా ఉంటాడో, ఫోటోలు ఉన్నాయి, దిగాం, అన్నీ ఉన్నాయి, చక్కగా తిరిగాం. 5 ఏళ్ళకి ఎవరో కిడ్నాప్ చేసి పట్టుకుపోయారు, పెద్ద దొంగల ముట్టవాళ్ళు. తర్వాత 30 ఏళ్ల తర్వాత వాడు అన్ని సత్యాలు తెలుసుకొని మనం ఎత్తుక్కుంటూ వచ్చాడు. పలానా వాళ్ళ దగ్గర నేను ఎత్తుకొచ్చేసామని ఆ దొంగల ముఠా నాయకుడు చెప్పాడు హీరోకి. నాయన నువ్వు ఫలానా వాళ్ళ బిడ్డవి, నేనే ఎత్తుకొచ్చేసాను, ఇదిగో ఈ డాలర్ గుర్తు, మీ అమ్మా నాన్న ఫోటోలు ఇందులో ఉంటే నీ మెడలో ఉంటుంది, ఈ డాలర్ దాచానప్పుడు అంటాడు. అది పట్టుకొచ్చాడు. ఇప్పుడు అమ్మా నాన్న కూడా ఆ డాలర్ ప్రకారం లేరు, ముసలోళ్ళు అయిపోయారు. కానీ కనుక్కొని వచ్చాడు. ఆ కొడుకును గుర్తుపట్టగలరా? ఎలా గుర్తుపడతారు? ఆ కొడుకుని ఎంతమంది అయినా రావచ్చు కదా. అలాంటి సినిమాలు కూడా తీశారు. మీకు ఊరికి నీ చెబుతున్నా, గుర్తుపట్టలేము అని. అంటే సత్యం అలా ఉండదు. సత్యం ఎప్పుడు స్థిరముగా గుర్తుపట్టేలా ఉంటుంది. సత్యం మార్పులకు అసలు లోనవదు. సత్యము స్థిరము, శాశ్వతము. దేశకాల పరిస్థితులు దాన్ని బాధించవు. దానికి ఎటువంటి మార్పులకి లోను ఎవరూ చేయలేరు దాన్ని. అటువంటి సత్యము నీలో ఒకటి స్థిరముగా ఉన్నది, దాన్ని తెలుసుకొని అద్వైతం చెబుతుంది. అది ఎంతగా చెప్పేది. అద్వైతం ద్వైతాన్ని తిట్టట్లా, ఖండించట్లా, తప్పంటలా. శరీర భావనగా ద్వైతంలో బతుకుతున్న నువ్వు, శరీర భావన అనేది ఏది ఉందో అది ఇంద్రజాలం లాంటిది. ఒక మెజిషియన్ మ్యాజిక్లు చేయటం లాంటిది. అది సృష్టి చేసిన మ్యాజిక్. మ్యాజిక్ కూడా కాదు, దాని స్వభావం నీకు అలా అనిపిస్తుంది. మనం పదాలు వాడుకుంటున్నాం అంతే. మళ్ళీ మ్యాజిక్ ఎందుకు చేయాలండి అని ప్రశ్న పెడతారు ఎవరన్నా. నేను ఊరిని పదం వాడాను, దాన్ని పోలుస్తున్నాను కాబట్టి. శరీరపరంగా నువ్వు శాశ్వతం కాదు. శరీరపరంగా నువ్వు మిథ్య, నువ్వు భ్రమ. శరీరపరంగా నువ్వు మాయా. మాయా అంటే లేనిది ఉన్నట్టుగా అనిపిస్తున్నది. లేనిది ఉన్నట్టుగా అనిపించడం అంటే ఏంటి? నిజంగా ఉన్నది అనంత ఆత్మశక్తి. నిజంగా సృష్టి లేదు, ఎందుకంటే ఇది ఉండబోదు. దానిలోనే సృష్టి ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నది. దీనికి ఉదాహరణగా ఇంతకు ముందు నుంచి అనేక సార్లు మీకు చెబుతున్న, సినిమా హాల్లో కాంతి కిరణములు, కేవల కాంతి కిరణములు తెర మీద పడి నిజంగా అక్కడ మనుషులు, చెట్లు, పొట్లు, గొట్లు, సృష్టి అంతా కనపడుతుంది. మనుషులు జీవిస్తారు, జీవితాలు సాగుతూ ఉంటాయి. దాన్ని చూసి ఆనందిస్తుంటాం మనం. కానీ అవి కాంతి తరంగములు మనుషులు. తెర మీద ఆడేటువంటి మనుషులు, ఆ తెర మీద కనపడే వృక్షములు, తెర మీద కనపడే సృష్టి, తెర మీద కనపడే పర్వతాలు, తెర మీద కనపడే సముద్రాలు, తెర మీద కనపడే ఆకాశము, తెర మీద కనపడే నక్షత్రాలు, తెర మీద కనపడే గ్రహగోళములు, ఏదైతే అది మొత్తం సృష్టి అంతా కాంతి తరంగములు మాత్రమే. కానీ అది నిజంగా మనకు అక్కడ కనపడుతుంది, ఒక రూపం తీసుకొని కనపడుతుంది. అలాగే ఈ సృష్టి అంతా అనంత ఆత్మశక్తి. అనంత ఆత్మశక్తి మనకు అలా కనపడుతున్నది. కాంతి తరంగములు తెర మీద బొమ్మల వలె ఎలా కనపడుతున్నాయో, అనంత ఆత్మశక్తి మనకి సృష్టిలా కనపడుతున్నది. ఎందుకు కనపడుతుంది అని అడగొద్దు. అలా కనపడటాన్ని మాయా, మిథ్య, భ్రమ అన్నారు. అంత నువ్వు ఆ మాయని, మిథ్యని, భ్రమని తొలగించుకుంటే అది ఉన్నట్టుగా కనపడుద్ది అన్నారు. తొలగించుకోవాల్సింది నువ్వు. ఒక రోడ్డు మీద వెళ్తున్నాడు, అలా చక్కగా బండేసుకెళ్ళాడు.
ఒక చోట టీ స్టాల్ కాడ ఆగే టీ తాగుదామని. టీ తాగుతున్నాడు. టీ తాగుతూ పక్కన ఎవరో టీ తాగుతున్నారు. అటు ఇటు చూస్తూ టీ తాగుతూ, వర్షం పడేట్టుందండి, అంతా వాతావరణం అంతా చల్లబడిపోయినట్టుంది, మేఘాలు కమ్మినట్టున్నాయి అన్నాడు. ఆ పక్కన టీ తాగుతున్న ఇంకో ఆయన అన్నాడు, నాయన నీ కూలింగ్ గ్లాసెస్ ఆ కళ్ళజోడు తీసేసి చూడు ఒకసారి అన్నాడు. అతను పెట్టుకున్న కళ్ళజోడు తీసాడు. తీస్తే ఎండ మాడిపోతుంది అక్కడ. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకున్నాడు అతను. అందుకని అతనికి వాతావరణం అంతా కూడా తను ఇందులోంచి, అంటే ఈ కూలింగ్ గ్లాసెస్ అనే దాంట్లోంచి తన దృష్టి వెళ్తుంది కనుక వాతావరణం అంతా కూడా అతనికి చల్లబడిపోయినట్టు కనపడుతుంది. అంటే వెలుగు కనపడతలా. ఎందుకని ఈ గ్లాసులోంచి చూస్తున్నాడు, ఆ గ్లాస్ కలర్లోంచి కనపడుతుంది. అది కూలింగ్ గ్లాసెస్ దాన్ని తగ్గించి చూపిస్తాయి. అంతే తప్ప కూలింగ్ ఎలా ఇస్తాయి ఒట్టద్దాలు? అటు పేరే కూలింగ్ గ్లాసెస్. నీకు చల్లదనాన్ని ఇస్తాయా? చల్లదనపు భావన కలిగిస్తాయి. ఎందుకని నీ భావనే ఎండ ఎక్కువ లేనట్టు చూపిస్తుంది అద్దంలోంచి వెళ్తుంటే. ఆ అద్దపు రంగులోంచి చూస్తుంటాం, మనకు బయట ఆ రంగే కనపడతా ఉంటుంది మొత్తం. ఇంకా నీ కళ్ళజోడు తీసిన ఆయన మడిసి జేబులో ఎట్టుకో అన్నాడు. అప్పుడు నీకు సృష్టి ఉన్నదన్నట్టు కనపడుద్ది అన్నాడు. ఎండ మండిపోతుంది అక్కడ. అలాగే నేను ఈ శరీరం అనే భావనలో జీవిస్తున్నటువంటి నువ్వు మిథ్యా భ్రమ మాయ అనేటువంటిది ఏంటో తెలుసుకుంటే, అంటే జీవించటం తప్పు కాదు, శరీరం ఉంది నిజమే, నువ్వు జీవిస్తున్న జీవితం అంతా నిజమే, కానీ అది శాశ్వతమైంది కాదు. నీలో శాశ్వతత్వం ఉంది. దాన్ని తెలుసుకోవాలంటే దీన్ని మిథ్యా భ్రమ మాయ అని ముందు నమ్మాలి. ఎందుకు మాయ అన్నారు, ఎందుకు మిథ్య అన్నారు, ఎందుకు భ్రమ అన్నారు అంటే అది ఉండదు కనుక. ఒకప్పుడు లేదు కనుక, తర్వాత ఉండబోదు కనుక, మధ్యలో ఊరికనే వచ్చింది ఉన్నట్టు కనపడుతుంది, మళ్ళీ ఆ కనపడుతుంది కూడా శాశ్వతముగా ఉండదు కనుక. మళ్ళీ శాశ్వతంగా ఒకలా ఉండదు. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు సృష్టిలో ఉన్న అన్నింటికి ఇదే జరుగుతూ ఉంటుంది, నీకే కాదు సమస్తానికి. కనుక ఆ జరుగుతున్న తీరు కరెక్టే. దానికి నువ్వు శరీరానికి ఆహారం ఇవ్వాల్సిందే, మలమూత్ర విసర్జనలు చేయాల్సిందే, నిద్రపోవాల్సిందే, నిద్ర లేవాల్సిందే, ఆ తీరులో నువ్వు సాగాల్సిందే, ఆ మాయలో నువ్వు బతకాల్సిందే, ఆ మిథ్యలో నువ్వు బతకాల్సిందే, ఆ భ్రమలో నువ్వు బతకాల్సిందే. మిథ్యగా అది సత్యమే, భ్రమగా అది సత్యమే, మాయగా అది సత్యమే. ఎప్పుడు శరీరం నేను అనుకున్నప్పుడు అదంతా సత్యమే. కానీ అది మిథ్యా సత్యము, భ్రమా సత్యము, మాయా సత్యము. సత్యము తెలుసుకోవాలంటే నువ్వు నీలోనే ఉన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు. అందుకని అద్వైతాన్ని ప్రతిపాదించారు. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మళ్ళీ అది నీలోనే ఉంది. ఆ సత్యము ఉండబట్టి అద్వైతం అనేటువంటి అనంత ఆత్మశక్తి స్థిరమైన, నిశ్చలమైన, నిర్మలమైన, ప్రశాంతమైన, శాశ్వతమైన, అఖండమైన, అనంతమైన, ఇటువంటి మార్పులకు లోను కానటువంటి శాశ్వతముగా స్థిరముగా ఉండేటువంటి అనంత ఆత్మశక్తి అనేటువంటి ఆకాశతత్వము నీలో ఉన్నది. అది ఉండటం చేతనే అదే నీకు శరీర భావనగా అనిపిస్తున్నది, కనిపిస్తున్నది, వినిపిస్తున్నది. ఎలా అయితే కాంతి తరంగములు తెర మీద పడి, కేవల కాంతి తరంగములు తెర మీద పడి నీకు మనుషుల వలె, చెట్ల వలె, స్త్రీల వలె, పురుషుల వలె, పిల్లల వలె, జంతువుల వలె, మొత్తం సృష్టి వలె ఎలా కాంతి తరంగములు నిజంగా కనబడి కదులుతూ, ఆడుతూ, పాడుతూ, తిరుగుతూ, మాట్లాడుతూ కనిపిస్తున్నాయో సినిమాలో, ఇక్కడ కూడా అనంత ఆత్మశక్తి ఉండటం చేత, శాశ్వతత్వం ఉండటం చేత, ఒక స్థిరత్వం ఉండటం చేత అది నీకు శరీర భావనగా అనిపిస్తున్నది. నువ్వు భావించుకోవటం చేత నీ భావన మారితే శాశ్వతత్వం తెలుస్తుంది. నీ భావన మారాలి అంటే నువ్వు ఇప్పుడు ఈ ద్వైతములోంచి అద్వైత భావనలోకి రావాలి. ఏంటి అద్వైతము అంటే ముందు ఇది మిథ్యని తెలుసుకో, ఇది మాయని తెలుసుకో, ఇది భ్రమని తెలుసుకో. అంటే వదిలేమని చెప్పలా, ఆ స్థితే అది. ఇప్పుడు నేను చిన్నపిల్లడుగా ఉన్నా, బాల్యము తర్వాత కౌమారము అన్నారు. అంటే ఏంటి, బాల్యం చచ్చిపోయి ఆ బాలకుడు చచ్చిపోయి కౌమారం కూడా ఒకడు పుట్టాడా? లేదు, బాల్యమే కౌమారంలోకి వచ్చింది. ఇప్పుడు కౌమారం ఎక్కడుంది? బాల్యమును కప్పేస్తుంది. కౌమారం అనే దశ, టీనేజ్ అనే దశ ఎక్కడుంది అంటే బాల్య దశను కప్పేసి తనలో ఇముడ్చుకొని ఉంది. బాల్య దశ యవ్వన కౌమార దశగా మారింది. ఇప్పుడు బాలుడే టీనేజ్లోకి వచ్చాడు. బాల్య దశ ఎక్కడికి పోలేదు, మాయమైపోలేదు, చచ్చిపోలేదు. బాల్య దశే కౌమార దశ అయింది.
బాల్యదశ ఎక్కడుందని అడిగామనుకో, అది కౌమార దశలో అంతర్లీనంగా ఉన్నది బాల్యదశ. ఈ కౌమారం టీనేజ్ నుంచి యవనస్తుడిని అవుతాను. అదేంటి బాల్య కౌమారాలు ఏమైనాయండి? వాళ్ళిద్దరూ చచ్చిపోయారా? ఆ బాలుడు, అప్పుడున్న బాలుడు చచ్చిపోయాడా? కౌమారంలో ఉన్నాడు చచ్చిపోయాడు? యవ్వనుడు పుట్టాడా? లేదు కదా. యవ్వన దశలోనే కౌమార బాల్య దశలు ఇమిడిపోయి ఉన్నాయి. ఆ బాల్య దశే కౌమార దశగా యవ్వన దశగా ప్రయాణించింది, మార్పులు చెందింది. ఆ యవ్వన దశ వృద్ధాప్య దశ అవుతుంది. వృద్ధాప్యంలో మరి యవ్వనము, కౌమారము, బాలుడు ఏడి అంటే వృద్ధాప్యంలో ఇమిడిపోయి ఉంది అదంతా. అది అలా పరివర్తనం చెందుతూ వెళుతుంది. అంతే తప్ప మనుషులు మారిపోవట్లేదుగా, అది పరివర్తనం చెందుతూ వెళుతుంది. అది శరీర స్థితిగతి అంతే. అంతే తప్ప దాన్ని తప్పని ఎవరు చెప్పట్లే. అసలు అద్వైతము ద్వైతాన్ని ఖండించట్లా, ద్వైతంలో ఉండిపోబాక అని చెబుతుంది. ద్వైతంలోనే ఉండి ద్వైతంలోనే చచ్చిపోబాక అని చెబుతుంది. నీ శాశ్వతత్వాన్ని తెలుసుకుని చనిపో అని చెబుతుంది. ఎందుకని చనిపోయే లోపుగా శాశ్వతత్వాన్ని తెలుసుకుంటే నేను ద్వైతిని కాదు అద్వైతిని అని నీకే తెలుస్తుంది. శాశ్వతుడిని అని, శాశ్వతురాలని అని. ద్వైతము అన్నప్పుడు నా భావనే, శరీరము నేను అన్నప్పుడు నాకు భిన్నంగా అనేకం ఉన్నాయి. కాబట్టి అది ద్వైత భావన. కాబట్టి ప్రతి మనిషిలో ఉన్న శారీరక స్థితి ద్వైత భావన. ఇది ఆధ్యాత్మికమే. అది ఆధ్యాత్మికంలో ఇమిడిపోద్ది. మన గురించి మనం తెలుసుకోవటమేగా. ఇది ఆధ్యాత్మికం కాదని ఎవరన్నారు? అసలు అది ఆధ్యాత్మికం కనుకనే అవి సృష్టింపబడినాయి. కానీ అవి ఆధ్యాత్మికం కాదు. ఎలా కాదు అంటే బయటకు వెళ్ళి నువ్వు ద్వైత మఠాలు, పీఠాలు, ద్వైత వర్గాలు, ద్వైత జ్ఞాన గ్రంథాలు, ద్వైత విధానాలు, ద్వైత దేవుళ్ళు, ద్వైత పద్ధతులు, ద్వైత సాధనలు చేసేవనుకో, అది ఆధ్యాత్మికం కాదు. నువ్వు బయట ఎతికితే ఏది ఆధ్యాత్మికం కాదు. అది బయట నువ్వు చూసేది ఏదైనా ప్రాపంచికమే. ఎందుకని ద్వైతం మీద కొన్ని పెట్టుకుంటే వెళ్ళిపోయారు. కానే కాదు, శరీర స్థితిలో నువ్వు ద్వైతవి. ఆ ద్వైత శరీర స్థితికి ఆధారం ఏంటి అంటే అద్వైతమే. అద్వైతమే ద్వైత స్థితికి ఆధారము. కాబట్టి ద్వైతము నా శరీర పరంగా నేను దర్శించినప్పుడు అన్ని ఆధ్యాత్మికతలు విడిపోతాయి. అసలు ఎవరు ఎక్కడ ఏది చెప్పినా అది ఆధ్యాత్మికత. నేను నాలో చూసుకుంటున్నప్పుడు శరీరపరంగా నేను ద్వైతిని, ఇది ఆధ్యాత్మికమే. అయితే ఈ ద్వైతం మాయా, మిథ్య, భ్రమ అని చెప్పబడింది ఎందుకు? ఇది అజ్ఞానం అని చెప్పబడింది ఎందుకు అంటే ఇది ఉండబోయేది కాదు. ఇది ఒకప్పటికి ఉండబోయేది కాదు. పోనీ ఈ రోజు ఉన్నట్టు కూడా ఉండేది కాదు. అది మారిపోయేది, నిరంతర మార్పులకు లోనయ్యేది. ఒకప్పుడు ఉన్నది కాదు, అంతకుముందు ఉన్నది కాదు, ఉండబోయేది కాదు. ఒకప్పుడు ఉండనిది మరలా ఉండబోయేది కాని దాన్ని పట్టుకొని నేనని అలా అనుకుంటున్నావు అని నీకే ప్రశ్న వేసినప్పుడు నీ దగ్గర సమాధానం లేదు. ఎవరి దగ్గర లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు దానికి సమాధానం లేదు. ఎందుకు పుట్టావు సమాధానం లేదు. ఎందుకు పెరిగిపోతున్నావు సమాధానం లేదు. ఎందుకు నిన్ను యవ్వనంలో ఆపుకోలేకపోతున్నావు సమాధానం లేదు. ఎందుకు అనారోగ్యాలు తెచ్చుకోకుండా ఉండలేకపోతున్నావు సమాధానం లేదు. ఎందుకు మానసిక బాధలు పడకుండా ఉండలేకపోతున్నావు సమాధానం లేదు. ఎందుకు అనేక రకాలైనటువంటి చెడులకు లోనైపోతున్నావు, కామక్రోధ లోభ మోహ మద మత్సరాలు అరిషడ్ వర్గాలకు లోనైపోతున్నావు. ఎందుకు? ఈర్ష్య ద్వేషాలకు ఎందుకు లోనైపోతున్నావు సమాధానం లేదు. ఎందుకు మరణిస్తున్నావు సమాధానం లేదు. అదే నేను అనుకున్నప్పుడు నీ మీద నీకు కంట్రోల్ ఉండాలి కదా, నువ్వు నీ పూర్తిగా నీ అధీనంలో ఉండాలి కదా. నేను 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 అనుకుంటున్నావు కదా ఓ ద్వైతి, దానికి ఆన్సర్ చెప్పవయ్యా అని అడుగుతుంది అద్వైతం. అంతే. ఎవరు అడిగేది? నాలో అద్వైతమే. ప్రశ్న నాకు నేనే వేసుకున్నా. నేను నా శరీరాన్ని అడుగుతున్నా. నేను శరీరం నేను శరీరం నేను శరీరం అంటున్నావు కదా, శరీరం నేనే అయితే మరి నా అధీనంలో నువ్వెందుకు లేవని అడుగుతున్నా. నువ్వెందుకు నిరంతరం మారిపోతున్నావు అని అడుగుతున్నా. ఎందుకు నీకు నిరంతరం అన్ని సమకూర్చాలని అడుగుతున్నా. కాసేపు ఆహారం కావాలంటావు, ఆకలేసింది తినాలంటావు, తిన్నాక మరి ఊరుకుంటావా? మళ్ళీ ఇవన్నీ విసర్జించాలి, మలమూత్ర విసర్జనలు అంటావు. మళ్ళీ తిన్నదాన్ని బట్టి శరీరాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతుంటావు. తిన్నా తినకపోయినా శరీర పెరుగుదల నేను ఆపలేను. మళ్ళీ అక్కడ ఊరుకుంటావా? చూడాలంటావు, వినాలంటావు, తినాలంటావు, తాగాలంటావు, నిత్యం నిన్ను శుభ్రపరచాలంటావు. ఇవన్నీ రోజు పనిలేక నాకు లేచిన కాడి నుంచి. మరి ఇవన్నీ నేనే అయితే నా కంట్రోల్లో ఎందుకు లేదు? అసలు ఇవన్నీ నేను నీకు ఎందుకు చేస్తున్నాను? నువ్వు నాకు భిన్నంగా ఉన్నట్టే. అప్పుడు
నీకు ఆకలికి నేను అన్నం పెడుతున్నాను అంటే అన్నం పెడుతున్నాను నేనెవరో, అన్నం తింటున్నా నువ్వెవరో? నిన్ను నేనని ఎలా అనుకుంటున్నాను? నేను ఎలా అనుకుంటున్నాను? నువ్వు నా కంట్రోల్లో లేవుగా అసలు. మళ్ళీ రుచులు నీకు ఇష్టం వచ్చినాయి అడుగుతావు, నేనేదో పెట్టగలుగుతాను, అంతకంటే ఎక్కువ తేలేను, దుఃఖపడిపోతావు తేలేకపోయానని. ఈ దుఃఖపడేవాడు ఎవడు? తేవాలని ప్రయత్నించినోడు ఎవడు? తెచ్చిపెట్టినోడు ఎవడు? దుఃఖపడుతున్నోడు ఎవడు? అసలు నాలో ఎంతమంది ఎవరో? అలా నేను ముందు నా శరీరాన్ని ప్రశ్నించుకుంటున్నా. నేను అద్వైతిగా ద్వైతమైన నా శరీరాన్ని ప్రశ్నించుకుంటున్నా. నాలో నాకు పుడుతున్న ప్రశ్న అది. నేను అనుకున్నప్పుడు అసలు నీ ప్రమేయం లేకుండా మొత్తం నీ శరీరం సాగిపోవటం ఏంటి, నీ జీవితం సాగిపోవటం ఏంటి? దానికి మళ్ళీ నీకు అర్థమై సావక ఎందుకు సాగిపోతుందో తెలియక జాతకాలని, జ్యోతిష్యాలని, వాస్తులని, యంత్రతంత్ర మంత్రాలని, నువ్వు రకరకాల రక్షరేకులని, రాగిరేకులని, శని యంత్రాలని, న్యూమరాలజీ అని, పేరు మార్పులని, అంకెల మార్పులని ఇన్నిటి బట్టుకు తిరుగుతున్నావు లక్షలో. ఎందుకని? నువ్వు నీకు తెలియక. చాలా సింపుల్ పాయింట్, నువ్వు శరీరం కాదు, అందుకని నువ్వు నీకు తెలియదు, ఎప్పటికీ తెలియదు. నువ్వు నీకు ఎప్పటికీ తెలియదు. నువ్వు ఎన్ని జాతకాలు చూపించుకున్నా, ఎన్ని వాస్తుల చుట్టూ తిరిగినా, ఎన్ని యంత్రతంత్ర మంత్రతంత్రాలు చేసుకున్నా శరీరం నువ్వు కాదు. దాని మార్పులకు అది లోనైపోతానే ఉంటుంది. నువ్వు అనారోగ్యాలను తప్పించుకోలేవు, నువ్వు ఆర్థిక బాధలను తప్పించుకోలేవు. నువ్వు ఎన్నైనా చెయ్యి, శరీరం అనేది చలన దశలో వెళ్ళిపోయి సుఖదుఖాలకు లోనవుతూ వెళుతూ ఉంటుంది అంతే. కాసేపు సుఖం, కాసేపు దుఃఖం, పగలో రాత్రిలా. సృష్టి మొత్తం అలాగే ఉన్నప్పుడు ఇంక నువ్వు దాంట్లోనే ఉన్నావుగా. సృష్టి మొత్తానికి చీకటి అనివార్యము, సృష్టి మొత్తానికి వెలుగు అనివార్యము. సృష్టి మొత్తంలో చీకట్లు వెలుగులు రావడానికి, రాత్రి పగలు రావడానికి మొత్తము చలన ప్రక్రియ. అంటే సృష్టి మొత్తం కదులుతుంది, తిరుగుతుంది, చలిస్తుంది. చలనము అనివార్యము. చలనం ఉన్న చోట మార్పులు నిరంతరం ఉంటాయి. కాబట్టి అది నేను కాదు. కానీ అది నేనే అన్న భావనలో ఇప్పుడు ఈ శరీరాన్ని నేనే కదా పోషించుకోవాలి, పోషించుకోవద్దని చెవట్లా. నశించిపోయేదానిని పూర్తి నేను అనుకోబాక. అది కేవలం మిథ్యా నేను, భ్రమ నేను, మాయా నేను. ఆ మాయా నేనుని అసలు నేను తెలిసే వరకు బతికించుకో. దానికి ఏం కావాలో ఇవ్వు, ఏముంది అందులో? ఇప్పుడు జాలిపడి భిక్షగాళ్ళు ఎవరన్నా అడుక్కునే వాళ్ళు వస్తారండి, జాలిపడి వాళ్ళకి దానం చేస్తాం, జాలిపడి వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తాం, జాలిపడి వాళ్ళకి ఏదో ఒకటి పెడతాం. వాళ్ళు మన సొంత వాళ్ళు, కుటుంబ సభ్యులు అయ్యి ఉండక్కర్లేదుగా. మా అబ్బాయిలాగా మా అబ్బాయికి పెట్టినంత ప్రేమతో పెట్టను, నా జీవిత భాగస్వామిని చూసినంత ప్రేమతో చూడను, ఇవ్వను. నా సొంత వాళ్ళకి పెట్టినట్టు పెట్టను. నా సొంత వాళ్ళ కోసం భావించుకొని కష్టపడి శ్రమపడి అమ్మో నా వాళ్ళను బతికించుకోవాలి, లేదా నన్ను నేను చూసుకున్నంత ప్రేమగా, నాకు నేను తిన్నంత ప్రేమగా, నాకు నేను పెట్టుకున్నంత ప్రేమగా పెట్టను. కానీ పెడతామని ప్రాసెస్ జరుగుద్దిగా నాలాంటి మనిషి అని. అలాగే నేను అద్వైతంలోకి వెళ్ళి అనంత ఆత్మశక్తి నన్న ఎరుకను నేను పొంది, శాశ్వతత్వపు నా ఎరుకను నేను పొందే వరకు ఈ శరీరం సత్యమే. నా సొంతం అని సొంత వాళ్ళకి అతుక్కుపోయినట్టుగా అతుక్కోబాగా. ఇప్పుడు భిక్షగాడిని వెళ్ళి కౌగిలించుకుని నువ్వు నా సొంత వాడివే, నా వాడివే అని ఇంట్లోకి తెచ్చి పెట్టుకోం కదా మనం. భిక్షగాళ్ళకి కూడా సహాయం చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం. అలాగే స్నేహితులు, ఇతరులకు కూడా మనం చేయగలిగిన మేలు చేస్తాం. ప్రపంచంలో అందరికీ సంబంధం లేని వాళ్ళందరికీ ఎంతోమంది ఎన్నో మేలు చేస్తుంటారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. మేలు చేసే ప్రక్రియలు, జంతువులకు మేలు చేసేటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ సొంత భావన కాదు కదా. నా కుటుంబ సభ్యులు నేను అనుకున్న అంత బలమైన సొంత భావన కాదు కదా. అది నాలాంటి వాళ్లే, నాలాంటి జీవులే అన్న భావన. దానివల్ల సాయం చేస్తాం, దాని పేరే సాయం. అలాగే ఇంట్లో వాళ్ళకి చేసినప్పుడు దాని సాయం వల్ల బాధ్యత అన్నారు, కర్తవ్యము అన్నారు. నా వాళ్ళకి నేను చేసేటప్పుడు బాధ్యత, కర్తవ్యము, నేనే చేయాలి. దాన్ని సత్యంగా తీసుకున్నాం అక్కడ, బాధ్యతని కర్తవ్యాన్ని. అలాగే నేను అనంతాత్మశక్తినన్న ఎరుకను పొందుట నీ బాధ్యత, నీ కర్తవ్యము. ఎందుకంటే అది నీ సత్యము, నీ శాశ్వత సత్యము. ఇతరులకు సహాయం చేయటం, ఇతరులకు మేలు చేయటం నా వాళ్ళు కాని, అంటే బాధ్యతలు కర్తవ్యములు కాకుండా మేలు చేయటం, సహాయం చేయటం, ఉపయోగపడటం, దాన ధర్మాలు చేయటం, ఇదంతా కూడా ఇతరులకు జరిగేది. బాధ్యత కాదు, కర్తవ్యము కాదు, ఇతరులకు చేసే ప్రక్రియ. అలా నీ శరీరమునకు చెయ్యన్ని చేసుకో. కానీ అదే నేనే బాధ్యత, అదే నేను కర్తవ్యం అన్నంత భ్రాంతిలోకి వెళ్ళిపోకు. ఎందుకంటే నువ్వు అనుకున్నది ఉండదు, మరణించిపోద్ది.
పోనీ అనుకోకుండా ఎలా ఉంటానండి అన్నావు అనుకో, అనుకున్నది ఉండదుగా, మారిపోద్దిగా. నేను ఆరోగ్యంగా ఉండాలని నువ్వు అనుకో, ఎవరు అనుకోరండి, అనుకోని వ్యక్తి ఉన్నాడా? కానీ అనారోగ్యం వస్తుందిగా. నేను అసలు జీవితంలో మానసిక బాధకే లోనవ్వకూడదు అని అనుకో, అనుకోని వ్యక్తి ఎవడుంటాడండి? రోజు ప్రయత్నాలే దానికి. కానీ బాధ పడని వాడు ఎవడు? ఇంతకీ బాధ పెట్టుకుంటుంది ఎవరు? అసలు నిన్ను బాధ పెడుతుంది ఎవరు? బాధను తెచ్చుకుంటుంది ఎవరు? నువ్వే. నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఎవరున్నారు? నువ్వు స్వీకరించకపోతే ఏది బాధ కాదు. నువ్వు లోపలికి స్వీకరించటానికి అది భావం. నువ్వు అనుకోకపోతే ఆ భావం నీలో ఉత్పన్నమయ్యి నువ్వు దాని భావాన్ని భావించుకోకపోతే అసలు నీకు బాధ కలగదు, నీకు దుఃఖం కలగదు. అలాగే నాకు అనారోగ్యం రాకూడదని నువ్వు ఎన్ని మొక్కులు మొక్కుకున్నా, ఎన్ని యంత్రమంత్ర తంత్రాలు చేసుకున్నా, నీ ఒంటి నిండా తాళ్ళు తాయెత్తులు రంగురాళ్ళు రక్షరేకులు కట్టేసుకున్నా, ఏం చేసినా నీకు అనారోగ్యం రాకుండా ఎందుకు ఉంటుంది? శరీరం ఉన్న ప్రతివాడికి ఏదో ఒక కాలంలో ఏదో ఒక టైంలో ఏదో ఒక అనారోగ్యం వస్తూనే ఉంటుంది. అంటే ఇదంతా ఏమి సూచిస్తుంది అంటే అది నువ్వు కాదు అని, నీ చేతిలో లేదు అని, దానంతట అది సాగిపోతుందని, దాన్ని నువ్వు ఎలా అనుకుంటున్నావు నేనని అని అద్వైతం ప్రశ్నిస్తుంది. అది నశించిపోద్ది, ఉండకుండా పోద్ది. దాంతో మళ్ళీ నేను చచ్చిపోయాను అనుకుంటున్నావు. అది ఎప్పుడో పుడుతుంది, మళ్ళీ నేను పుట్టాను అనుకుంటున్నావు. ఏంటయ్యా ఈ గందరగోళం? తల్లి ఏంటి గందరగోళం? ఆలోచించవా నువ్వు అని అద్వైతం మన్నే ప్రశ్నించింది. కాబట్టి అద్వైతం ఆధ్యాత్మికమే. ప్రశ్న నాకు నేనే. మళ్ళీ మీరు బయటకు వెళ్ళొద్దు, అదే చెబుతున్నా. బయట మఠాలు పీఠాలు, అద్వైతం వేరు, బయట ద్వైతం వేరు, విశిష్టాద్వైతం వేరు. ముగ్గురు మూడు రకాల మార్గాలలో సాగుతూ ఉంటారు. ముగ్గురికి 3 రకాల మార్గాల గురువులు ఉన్నారు, వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు. ఇంకేం చేయాలి? అదే దేవుణ్ణి పట్టుకొని ఒకళ్ళు ద్వైతంలో వెళ్తూ ఉంటారు. అదే దేవుడు, ఒకటే దేవుడు ద్వైతంలో వెళ్తూ ఉంటారు. ఈ దేవుడంతా ద్వైతాన్ని చెప్పాడని చెబుతారు. అదే దేవుణ్ణి పట్టుకొని ఇంకోళ్ళు విశిష్టాద్వైతంలో వెళ్తూ ఉంటారు. ఈ దేవుడంతా విశిష్టాద్వైతం చెప్పాడు, ఈ దేవుడే అంటారు. అదే దేవుణ్ణి పట్టుకొని ఇంకోళ్ళు అద్వైతంలో వెళ్తూ ఉంటారు. ఇదిగో అద్వైతం, ఆ దేవుడు. ముగ్గురు ప్రూవ్ చేస్తుంటారు. ముగ్గురిది కరెక్టే. ఎందుకనంటే శరీరము కరెక్టే, మనసు కరెక్టే, అనంత ఆత్మశక్తి మనలో ఉన్న ప్రాణశక్తి కరెక్టే. అందుకని నువ్వు బయటకు వెళ్తే విభిన్నంగా, విరోధంగా, మఠాలుగా, పీఠాలుగా, ఆశ్రమాలుగా, సంస్థలుగా, స్థాపనలుగా, వాటి విధానాలుగా, పద్ధతులుగా, గ్రంథాలుగా నిన్ను మొక్కలు చెక్కలు చేసి నరుక్కుంటూ తీసుకెళ్ళిపోతే ఏదో ఒకదాంట్లోనే ఉండి మూడిట్లో ఉంటానంటే ఒప్పుకోమని చెబుతాయి. నువ్వు మనుషులతో కలిసి ఆటిల్లో బయట చూడాలంటే మాత్రం ఒప్పుకోవు నిన్ను. నువ్వైతే ద్వైతంలోకి వచ్చాయి, మా మార్గంలో నడు, మా సాధనలో వెళ్ళు, మా గురువుని, మా దేవుణ్ణి మేము చెప్పిన విధానంలో అనుసరించు. అదేంటండి బాబు, మీరు ఏ దేవుణ్ణి చెబుతున్నారో, ఏ దేవుడు ద్వైతం అని మీరు పెట్టుకున్నారో, అద్వైతంలో కూడా ఆ దేవుడినే వాళ్ళు పెట్టుకున్నారా అని మనం అడిగితే వాళ్ళు ఊరుకోరు. నో క్వశ్చన్. వాళ్ళు రాంగ్ ట్రాక్లో వెళ్తున్నారు, మనం మన ట్రాక్లో వెళ్తున్నాం. మన గురువు గారు ఎలా చెప్పారు, మన గ్రంథాలు ఎలా రచించబడి, మన పూర్వీకులు ఎలా రచించారు, మన పీఠాలని, మఠాలని, మన విధానాలని, మన సాధనల్ని, మన ఆచార సాంప్రదాయాలని, మన మతాలని కాపాడుకోవడం మన ధర్మము అని చెబుతుంది. కాబట్టి బయటికి వెళ్తే నువ్వు ఏదో ఒకదాంట్లోనే ఉండాలి. నీలో చూసుకుంటే మొత్తం నీలోనే ఉన్నాయి. బయట కూడా తనలోంచి ఉద్భవించిన వాటినే బయట స్థిరం చేసుకుంటున్నారు. అది శారీరక దృష్టి, ద్వైత దృష్టి. నువ్వు బయటకు వెళ్ళబాక. అసలు బయట పోల్చుకున్నావా అయిపోయింది, ఆధ్యాత్మికమే కాదు అది. నువ్వు బయటకు వెళ్ళి ఏం చేసినా, అది దేవుడైనా, దెయ్యమైనా, మతమైనా, మామూలు జీవితమైనా, బయటికి వెళ్ళావు అంటే అది ఆధ్యాత్మికత కాదు. నీలో నువ్వు వెతుక్కుంటున్నావు అంటే అది దేవుడు కాకపోయినా ఆధ్యాత్మికమే, అది మతం కాకపోయినా ఆధ్యాత్మికమే, అది జ్ఞాన గ్రంథం కాకపోయినా ఆధ్యాత్మికమే. నిన్ను నువ్వు నీలో వెతుక్కుంటున్నంతా ఆధ్యాత్మికమే. నీలో నువ్వు ఏం చేసినా ఆధ్యాత్మికమే. ఏదైనా సరే అది మొత్తం ఆధ్యాత్మికమే. నీ జీవితం అంతా ఆధ్యాత్మికమే. నీలో నువ్వు ఉండు, నీలో నువ్వు చేయి. బయటకు వెళ్తే నిన్ను మొక్కలుగా నరికేస్తే అలా మొక్క పట్టుకుపోతారు. లేదా నువ్వు ఏదో ఒకదాంట్లోనే ఉండాలని చెబుతారు. నేను అన్నీ ఒప్పుకుంటున్నానంటే మొక్కలుగా నరికేస్తే అలా మొక్క పట్టుకుపోయి నేను చంపేస్తారు. నువ్వు ఏ సిద్ధాంతానికి మిగలవు. నువ్వు మిగలాలి అంటే నువ్వు ఏదో ఒక సిద్ధాంతంలో, ఏదో ఒక మతంలో, ఏదో ఒక మార్గంలో, ఏదో ఒక గురువుతో, ఏదో ఒక దేవుడితో ఉండిపోవాలి. లేకపోతే ఊరుకోళ్ళు నిన్ను కాకుల్లో పొడిచేస్తారు. అన్ని మతాల వాళ్ళు వచ్చి పొడిచి పారేస్తారు. ఇప్పుడు నేను అంతా సమయమే, అంతా ఒకటే అని చెబుతూ ఊరుకోరు. నేను అంతా ఒకటే అని చెప్పిన దేవుళ్ళందరినీ మళ్ళీ ఇంకో మతంలోకి లాగేశారు, ఇంకో కులంలోకి లాగేశారు, ఇంకో జాతిలోకి లాగేశారు. వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలు అన్నీ రాసేశారు.
లేదు లేదు వీళ్ళు ఈ మతానికి చెందిన వాళ్ళే అని అందులో తెచ్చి కట్టేశారు. వాళ్ళని తీసుకొచ్చి ఆ సాంప్రదాయాల్లో ఇరికించేశారు, ఆ పద్ధతుల్లో ఇరికించేశారు. వాళ్ళ శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు పాపం. ఇంకా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఆడేసుకుంటున్నారు వాళ్ళ బొమ్మలు పెట్టి. అదే జరుగుతుంది ఇప్పుడు ప్రపంచంలో. అనాదిగా ఒక మార్గానికో ఒక మతానికో సృష్టికర్తగా, ఒక దేవుడుగా, ఒక దేవతగా వెలుగొందని ఎవరైనా సరే వాళ్ళు చెప్పింది ఏంటంటే మొత్తం ఉన్నది ఒకటే అని సత్యాన్ని చెప్పారు. ఉన్నది ఒకటే అని సత్యాన్ని చెప్పిన వాళ్ళు అందరితో మళ్ళీ కొత్తదాన్ని మొదలు పెట్టారు. ఉన్నది ఒకటేనంటే ఈయనే దేవుడని. వాళ్ళతో మళ్ళీ కొత్తదాన్ని సృష్టించారు, కొత్త మార్గం సృష్టించారు, కొత్త మతం సృష్టించారు, కొత్త విధానం సృష్టించారు. ఇదే శరీరం, ద్వైతము. అందుకే అది మాయ. ఎవరైతే అంతా ఒకటే అని చెప్పాడో, ఎవరైతే అసలు ఇన్ని విభిన్నతలతో విడిపోబాకండి అని చెప్పారో వాళ్ళని దేవుళ్ళుగా, దేవతలుగా ఆరాధించుకుంటూ, వాళ్ళకి సమాధులు కట్టి, వాళ్ళ జ్ఞాన గ్రంథాలను చదువుకుంటూ, మళ్ళీ వాళ్ళని ఈడ్చి మన దాంట్లోకి తెచ్చేసి వాళ్ళదొక మతం చేసాం, వాళ్ళదొక మార్గం చేసాం. అందుకే ప్రపంచంలో ఇన్ని భిన్నత్వ మతాలు, భిన్నత్వ మార్గాలు ఉన్నాయి. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం ఇలా విభిన్నంగా ప్రపంచంలో కనపడేదంతా మాయాజాలం. అది మిమ్మల్ని మభ్యపెడుతుంది. అది మనుషులు సృష్టించుకున్నది. కానీ అది లేదని కాదు, అది ఉంది, నీలో ఉంది. శరీరపరంగా నువ్వు ద్వైతివి. ఇప్పుడు ఇది విన్నవాళ్ళు కూడా, ఆ విధానాల్లో సాగే వాళ్ళందరూ కూడా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా. ఎందుకంటే వాళ్ళు భౌతికంలో గొప్పతనం ఏంటి, ఎంత పెద్ద పెద్ద కట్టడాలు కట్టారు, ఎంత పెద్ద పెద్ద కోట్ల ఆస్తులు సంపాదించారు, ఎంతమంది వాళ్ళకి ఫాలోయర్స్ ఉన్నారు, ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రపంచంలో అభివృద్ధి చెందారు, ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి. ఇది కదా. నా బోటి అల్పుండి ముక్కు మొహం కూడా తెలియని మామూలుగా ఇలా చెబుతుంటే వాళ్ళు ఊరుకుంటారా? ఆడి బొంద ఆడికేం తెలిసి నా మీద దాళ్ళు మొదలెడతారు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా. భౌతికంలో నేను పిచ్చుకు కూడా కాదు, వాళ్ళు మాత్రం బ్రహ్మాస్త్రాలే. ఖచ్చితంగా చెబుతున్నా. అందుకని నా మాటలు పెద్ద సీరియస్గా తీసుకోకండి, అర్థం చేసుకోండి. అలా ఎవరికైనా ఆ బ్రహ్మాస్త్రాలకు పిచ్చుకు మీద దాడి చేయాలనిపిస్తే మీకు నమస్కారం తండ్రి. మీ మతాలకే, మీ పీఠాలకే, మీ గురువులకి, మీ జ్ఞాన గ్రంథాలకే, మొత్తం ఇప్పుడున్న వాళ్ళకి, గత వాళ్ళకి, రాబోయే వాళ్ళకి కూడా మీ పాదాల మీద శిరస్సు పెట్టి మీ పాదధూళిని నన్ను ఎత్తిపోయి జల్లుకొని, నాయనా నేను మీకు అడ్డొచ్చే మనిషినే కాదు, నేను దాన్ని అర్థం చేసుకుంటూ పోతున్నాను, మీరు చక్కగా మీ స్థాపించుకొని స్థిరపరుచుకొని గట్టిగా ఇదే నిజమని పాతుకుపోండి. ప్రపంచంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ నన్ను వదిలేయండి అని అంతే చెప్పగలను. ఎందుకంటే విభిన్నతల్ని సృష్టించేవాళ్ళు జోలికి అసలు వెళ్ళకూడదు. ఏకత్వాన్ని సృష్టించేవాడు జోలికి వెళ్ళాలి. కానీ ఆ ఏకత్వం సృష్టించేవాడిని పట్టుకొని మళ్ళీ తర్వాత తరాల వాళ్ళు విభిన్నతను సృష్టించుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనిషి లక్షణమే విభిన్నత. అదే మాయా, మిథ్యా, భ్రమ. అందుకని ఎప్పుడు విభిన్నతలు సృష్టింపబడతానే ఉంటాయి. ఎందుకని అద్వైతంలో గెలిపితే ఇక్కడ ఏం మిగలదు. ద్వైతంలో, విశిష్టాద్వైతంలో ఆ చక్కగా మనసు శరీరాలు ఆనందించుకుంటూ విభిన్నతలు ఇంకా పెంచుకుంటూ సృష్టించుకుంటే, ఎంత విభిన్నతలు పెంచుతుంటే అంత శరీర భావన, మనోభావన ఆనందపడతా ఉంటుంది. అందుకే మనం వస్తువులు కూడా చూడండి, కొత్త కొత్తవి సృష్టించుకుంటుంటాం. మనం ఎన్ని బట్టలున్నా మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కుంటాం. ఎందుకని విభిన్నత కావాలి. ఎన్ని వస్తువులున్నా కొత్త వస్తువులు కొనుక్కుంటాం, ఇంకా పాడవక ముందు కొనుక్కుంటాం. ఆ కొనుక్కోవడం కోసం డబ్బు సంపాదిస్తాం, డబ్బు సంపాదించడం కోసం కష్టపడతాం, కష్టపడుతూ మనస్తాపాలు తెచ్చుకుంటాం. ఎందుకని విభిన్నతను మనిషి కోరుకుంటూ ఉంటాడు. అదే గుణం వస్తువులు, విషయాలు, సంపదలు, అన్ని విభిన్నతలు, మనకు వెరైటీలు ఎలా కావాలో ఎప్పుడు నిత్యనూతనంగా విభిన్నత పెరుగుతూ ఉండాలి. పాత విభిన్నతలు సరిపోవు, కొత్త విభిన్నతలు పెంచుకోవాలి. అందుకే అన్ని తయారు చేసుకుంటూ ఉంటాం, ఇంకా 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 ఇంకా. అలాగే మతాలు, మార్గాలు, దేవుళ్ళు కూడా. ఎందుకని అది ఎప్పుడు పాతది బోరు కొడుతుంది, కొత్త విభిన్నత మళ్ళీ కొత్త తయారు చేయాలి. ఆ పాత దేవుడిని కొత్త సీసాల్లో పోసేయాలి, ఆ పాత దేవుడు బోధనని కొత్తగా మార్చేయాలి. అంతే, ఏం లేదు. మీరు గమనించి చూసుకోండి, ద్వైతానికి మఠాలు, పీఠాలు అన్నీ ఉన్నాయి ప్రపంచంలో. అది మతాలైనా వేరే మతాలైనా సరే వీటిలోనే ఇముడితే, అన్నీ ఇందులోనే ఇముడితే. ద్వైతంలోనే ఇముడితే, అద్వైతంలోనే ఇముడితే, విశిష్టాద్వైతంలోనే ఇముడితే. ఏ మతాలైనా ఇంతకంటే దారి లేదు ఇంకా. మీరు చూడండి, ద్వైతపు దేవుడు ఆ దేవుడే, అద్వైతపు దేవుడు ఆ దేవుడే, విశిష్టాద్వైతపు దేవుడు ఆ దేవుడే. ఎవరికాళ్ళు ఆ దేవుణ్ణి పీకేసుకున్నారు, ఎవరి వైపు వాళ్ళు లాగేసుకున్నారు. ద్వైతంలో ఆ దేవుణ్ణి సాక్షిగా చూపిస్తారు, ఆ దేవుడు చెప్పినవన్నీ ద్వైతానికి సరిపోయినాయి అంటారు. అంటే సరిపోయే చెబుతారు వాళ్ళు. అద్వైతులందరూ అద్వైతానికి సరిపోయినాయి అని చెబుతారు, విశిష్టాద్వైతులందరూ విశిష్టాద్వైతానికి సరిపోయినాయి అని. ఎవరికి సరిపోయినాయి వాళ్ళు సరిపుచ్చుకుంటూ మిగిలిన వాటిని తోసిపుచ్చుతూ అదే దేవుణ్ణి అందరూ తల కొంచెం పంచుకుంటారు. అలాంటి అనంత ఆత్మశక్తి అనబడేటువంటి శక్తితత్వాన్ని తలో కొంచెం పంచుకున్నదే
ద్వైతము. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన మతాలన్నీ అంతే, మార్గాలన్నీ అంతే, విధానాలన్నీ అంతే. అందుకని నువ్వు బయటకు వెళ్తే నీకు దొరకదు, ఎందుకంటే నిన్ను కూడా పంచుకుంటారు. అందులో నువ్వు కలిసిపోవాలి. అయితే ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోయి నువ్వు అవునని ఒప్పుకోవాలి, అప్పుడు నువ్వు బతుకుంటావు. లేదు అన్నీ సమానమే అన్నావా, నిన్ను కూడా ఆ దేవుణ్ణి ఎలా అయితే అందరూ తల కొంచెం పనిచేసుకున్నారో, అనంత ఆత్మశక్తిని ఎలా అయితే తల కొంచెం పనిచేసుకున్నారో, ఆకార రూపంలో వచ్చి బోధలు చేసిన ఆ దేవుణ్ణే ద్వైతులు, అద్వైతులు, విశిష్టాద్వైతులు ఎలా పనిచేసుకున్నారో నిన్ను కూడా అలా పనిచేస్తారు. నువ్వు మిగలవు, నువ్వు మనిషివి కదా, మిగలవు. తలకు కొంచెం పీక్కుపోతారు, కాళ్ళు ఒకళ్ళు, చేతులు ఒకళ్ళు, మొండు ఒకళ్ళు పీక్కుపోయారు అనుకో, తల ఒకళ్ళు, ఎక్కడ మిగులుతావు నువ్వు? అందుకని వాళ్ళ జోలికి వెళ్ళబాక, నీ పని అయితే నువ్వు చేసుకో. అసలు ఎవరి జోలికి వెళ్ళబాక, ఇక్కడ ఎవరి జోలికి వెళ్ళబాక. చాలా ప్రమాదం అజ్ఞానంతో. జ్ఞానంతో ఎప్పుడు ప్రమాదం ఉండదు, అజ్ఞానంతో చాలా ప్రమాదం ఉంటుంది. అందుకని నీలో నువ్వు వెతుక్కుంటే అది ఆధ్యాత్మికం. నీలో నువ్వు వెతుక్కోకుండా బయటికి వెళ్ళి చూసావా, మొత్తం ఇంకా అనర్థమే. ఇప్పుడు ఈ ప్రశ్న బయట చూడబెట్టి వచ్చింది. ప్రశ్న ఇలా వేశానని ఏమో అనుకోబాకండి, ఒకవేళ పొరపాటు అయితే క్షమించండి అని కూడా అన్నాడు ఆయన. వాళ్ళెవరో అంటుకోనివ్వకపోతే, వాళ్ళెవరో ముట్టుకోనివ్వకపోతే, అద్వైతం అంతా ఒకటే అని అందరూ చెబుతున్నా, మఠాధిపతులు, పీఠాధిపతులు వాళ్ళెవరో ముట్టుకోనివ్వకపోతే నేనేం చేయను, నాకేం తెలుసు ఎందుకు ముట్టుకోనివ్వలేదు, ఎందుకు ముట్టుకోనివ్వరు. ఏదన్నా ఇప్పుడు నేను మాట్లాడి వాళ్ళతో గొడవలు తెచ్చుకోవడం తప్ప ఏం లేదు. అసలు ఎందుకు ముట్టుకోవాలి అది కదా విషయం. ఎందుకు ముట్టుకోనివ్వరో విషయం కాదు ఇక్కడ. అసలు మనకు ఒకళ్ళని ఎందుకు ముట్టుకోవాలి? మన జీవిత భాగస్వామి అనుకోండి, ముట్టుకోవచ్చు. మన పిల్లలు అనుకోండి, పట్టుకోవచ్చు, ముట్టుకోవచ్చు. మన వాళ్ళని, మన కుటుంబ సభ్యుల్ని పట్టుకుని ముట్టుకునే హక్కు ఉంది మనకు. రోడ్డు మీద ఇల్లు ఉండి ఎవడన్నా అసలు పట్టుకొని ముట్టుకుంటాం, మనకెందుకు? మనకేం పని? అలాగే వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, వాళ్ళ ఆచార సాంప్రదాయాలు, నియమనిష్టలు ఏవో పెట్టుకున్నారు. ఆ నియమనిష్టల్లో ఒకటి ముట్టుకోకుండా ఉండడం కూడా పెట్టుకొని ఉండొచ్చు. ఇప్పుడు ముట్టుకోని దాంట్లో ఔన్నత్యాన్ని కూడా చూడొచ్చు, మనం గొప్ప ఔన్నత్యాన్ని కూడా చూడొచ్చు. అది ముట్టుకొని ఒకపోవడం అసమానతగా, అంటరానితనంగా ఎందుకు చూడటం? ఇప్పుడు సహజంగా చూడండి, స్వాములు, యోగులు, ఎక్కడ అనేక మఠాలు, పీఠాలు పెట్టిన వాళ్ళు బోల్డ్ మంది, అంటే ఇప్పుడు మఠపీఠాలని కాదు, అన్ని మతాలలో బోల్డ్ మంది తప్పుడు పనులు చేసి దొరికిపోతున్నారు. అనేక మంది దొరికిపోతున్నారు, జైళ్ళల్లో ఉన్నారు బోల్డ్ మంది. అందుకని అసలు ఇటువంటి రూల్స్ బాగున్నాయేమో. అసలు ఎవరో ముట్టుకోకూడదంటే, ఒక స్త్రీ ఇప్పుడు ఆ మఠాధిపతి, పీఠాధిపతి దగ్గరికి వెళ్ళడానికి లేదు. పురుషులే ముట్టుకోకూడదంటే అసలు స్త్రీ ముట్టుకోవడం, ఇంక ముట్టుకోవడం లేదుగా, దగ్గరికి వెళ్ళకూడదు, దూరం నుంచి ఏదైనా. అందుకని అటువంటి గంభీరమైన రూల్స్ పెట్టారేమో. లేదు ఇప్పుడు చూడండి, మళ్ళీ సేవలు చేయించుకుంటారు, కాళ్ళు నొక్కండి, చేతులు నొక్కండి, బోల్డ్ మంది గురువు సేవలు అని ఉత్తమోత్తమైన సేవలు చేయించుకుంటూ ఉంటారు. అటువంటి సేవలు కూడా ఎవరితో చేయించుకోకుండా, ఎవరిని ఉపయోగించుకోకుండా ఉండటానికి తెలివిగా ఇంతకు ముందు ప్రజ్ఞ కలిగినటువంటి మహాత్ములు ప్రపంచాన్ని నీ సుఖభోగాల కోసం వాడేసుకోబాక, తర్వాత తరాల వాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తారో, మంచోళ్ళు వస్తారో రారో అని చెప్పి ముట్టుకోకూడదని రూల్ పెట్టారేమో. అంటే నీ పాటలు నువ్వే పడు, నీ గొడవ నువ్వే పడు, నీ సుఖభోగాల కోసం ప్రజల్ని వాడేసుకోబాక అనడానికి ముట్టుకోకుండా ఉండేది ఎంత బాగుంది. ఆయన ఎవరో ముట్టుకోరు అంటే ఇంక ఆయన పట్ల, లేదా ఆవిడైనా సరే, ఎవరైనా సరే, ఆయన ఆవిడ ముట్టుకోకూడదు అన్నారనుకోండి, ఎప్పుడైనా వాళ్ళ మీద అసలు అపనిందలు వచ్చే ఛాన్స్ ఉందా? స్త్రీతోనూ ఈ పురుషుడితోనూ అక్రమ సంబంధాలు ఉన్నాయి ఈయనకంటానికి ఛాన్సే లేదు. ఎందుకని? బ్రతుకున్నంతకాలం ఆయన చుట్టూ జనం ఉంటారు. ఆ జనం ఉన్న వాళ్ళందరూ ఆయన ఎవరిని ముట్టుకోనివ్వకూడదు అనేది చెబుతూనే ఉంటారు. అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు ఈ సాంప్రదాయాలు క్రియేట్ చేసిన వాళ్ళు. దాన్ని అర్థం చేసుకోవటంలో హీనతని మన ఆలోచనాహీనత మనం పెట్టుకుంటేట తప్పులు చేయకుండా ఉండటానికి ఏర్పాట్లు చేశారేమో. అసలు ముట్టుకోకూడదు అనేది ఉన్నప్పుడు పొరపాటున ముట్టుకుంటే దొరికిపోతాడు ఎక్కడన్నా. చుట్టూ ఉంటారు జనం, అంటే ఎప్పటికీ ముట్టుకోకుండా ఉండటానే బతకాలి అతను, లేదా ఆమె. ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరిని పట్టుకోకూడదు. ఎంత ఉందో చూశారు అందులో రహస్యం. ఎందుకని పట్టుకునే వాళ్ళందరూ అన్ని రకాల తప్పులు చేసేసి వాళ్ళ తలలు నిమిరేసి, వెన్నులు నిమిరేసి, చేతులు నిమిరేసి, ఒక గురువు గారిది అయితే వీడియోలోకి కూడా వచ్చింది, పడుకొని చుట్టూ కూర్చున్నారు మగవాళ్ళు, ఆయన పడుకొని ఉన్నాడు, ఆయన మీద ఆడవాళ్ళకి తొక్కుతున్నారు, ఆయన మాలిషులు చేస్తున్నారు ఆయన. ఎందుకంటే భర్తలు అక్కడ ఉన్నవాళ్ళు భార్యల చేత తొక్కిస్తున్నారు, లేదా ఆడభక్తులు
అని చుట్టూ మనుషులు ఉన్నారు. ఎందుకని ముట్టుకొని పట్టుకొని గురుసేవ అని అద్భుతంగా రాశారు పుస్తకాల్లో. గురుసేవ అంటే నాయన ఆయనకి మాలిషులు చేయటం, ఆయనకి నొక్కటం తొక్కటం, ఆయనకి సర్వం సమర్పించటం అవి కాదు నాయన. గురుసేవ అంటే అది కాదు. భార్యాభర్తలు ఇంట్లో చేసుకునే అన్ని సర్వసమర్పణలు చేయటం గురుసేవ ఎందుకు అవుద్ది? మరి అలాంటి వాళ్ళు వస్తున్నారు. అందరిని అంటలా, నేను అందరిని అనను కూడా నేను. ఎందుకంటే సద్గురువులు సన్మార్గ దర్శకులు ఉండబట్టే నేను కూడా ఇక్కడ దాకా వచ్చాను. కానీ ఆ పేరుతో అందులో దూరిపోయే ఎదవలు 2 మంది ఉన్నారు. అందుకని రూల్స్ పెట్టారేమో. ఏమి ముట్టుకోబాక, ధనం ముట్టుకోబాక. ఇప్పుడు బాగా డబ్బులు ఇచ్చాడు అనుకోండి, ఏం చేయాలి? ముట్టుకుంటే ఇలాంటి భుజం మీద చేసి చక్క పక్కన కూర్చోబెట్టుకొని ఆడితో విందులు వినోదాలు, కారుల్లో తిరిగి విమానాల్లో తిప్పి, ఇప్పుడు ఆ గురువులందరూ చేసేది అదే. ముట్టుకోవచ్చుగా, పట్టుకోవచ్చు. ఆయన దగ్గర కూర్చోబెట్టి ప్రేమ చూపించి, కౌగిలింతలు చూపించి, ఆయన హగ్ చేసుకొని, నాకు నీకంటే ఎక్కువ ఎవడో లేడు అని చెప్పి వాళ్ళ ఇళ్ళకెళ్ళి 100 కోట్లు తెచ్చుకొని వాళ్ళ ఇళ్ళలో కూర్చొని వాళ్ళకి చక్కగా వాళ్ళతో కలిసిమెలిసి తిరిగేసి ఫ్రెండ్షిప్ చేసేసి. అందుకని ఇవన్నీ లేకుండా రూల్స్ పెట్టారు. అది ఔన్నత్యంగా కూడా చూడొచ్చు, ఇంకా గొప్పగా చూడొచ్చు. ఒకటి, అసలు ముట్టుకోవాలి పట్టుకోవాలని ఎందుకు అనుకుంటున్నాం? మనం వెళ్ళి ఆయన ముట్టేసి అంటే ఏంటి? ఆయన ముట్టుకొని ఆయన పవిత్రతను ఏదో లాగేసుకోవాలి, ఆయన పట్టుకొని ఆయన పవిత్రతను ఏదో లాగేసుకోవాలి. ఆయన కాళ్ళ మీద పడిపోతే శక్తి మనకి ప్రసారం అయిపోద్ది. నాకు చాలామంది తెలుసు, నమస్కారం చేసేటప్పుడు చేతులు రివర్స్లో పెట్టి పాదాలు తాకి నమస్కారం చేస్తూ ఉంటారు. గురువులకి వీళ్ళకి చేతులు రివర్స్లో పెడతారు. ఎందుకనంటే యాంటీలో ఉన్నారు వీళ్ళకి. అందుకని పాజిటివ్ నెగిటివ్ కరెక్ట్గా పాస్ అయ్యి ఏళ్లలోకి శక్తి వచ్చేయాలండి. ఒరే నాయన, నువ్వే శక్తి స్వరూపుడురా అని అద్వైతం చెబుతుంటే, నీ ప్రాణశక్తే మొత్తం సృష్టి మొత్తం ఉన్న అనంత ఆత్మశక్తి అని చెబుతుంటే, నీలో ఉన్న శక్తిని వదిలేసి నేను వెళ్ళి ఆయన్ని ముట్టుకుంటాను, ఆయన్ని పట్టుకుంటాను, ఆయన శక్తిని లాక్కుంటాను అంటే ఆయన కూడా చిరునవ్వులు చెందిస్తున్నాడు. ఎందుకంటే ఈ శరీరానికి ఏ శక్తి ఉన్నది లేదు, సచ్చింది లేదు. నానారోగ్యాలే, నేను మేకప్లు వేసుకు తిరుగుతున్నాను, నానారోగ్యాలకి దిగ్గు లేదు, నేనేదో పవిత్రుడని వాళ్ళు అనుకుంటుంటే నేను కూడా అవునవునని తలూపుతున్నాను. ఏదో వాళ్ళు ఎన్ని దండాలు పెడితే నాకేం పోయింది? ఎంత డొనేషన్లు ఇస్తారు, ఎంత ఇస్తారు, నేను చెప్పిన పనులన్నీ చేస్తారు, నాకు కార్లు పెడతారు, నన్ను విమానాలు ఎక్కిస్తారు, నన్ను పెద్ద పెద్ద సౌఖ్యాలతో నింపేస్తారు, నన్ను ప్రచారం చేస్తారు, నన్ను ప్రపంచవ్యాప్త గురువుని చేసేస్తారు. ఏదోటి పెట్టుకు సావని కాసేపు దండాలు పెట్టుకుంటే ఏం పోయింది లేని కాళ్ళు కింద పెట్టి కూర్చుంటున్నాడు. కొంతమంది అయితే అటుకి టికెట్ల రేట్లు కూడా పెట్టారు. అంటే గురువుల గురించి గొప్పగా రాసిన పుస్తకాలు చేసిన ప్రమాదం ఇదంతా. ఏ గురువులు వాళ్ళు? నిజ గురువులు. నిజ గురువులు అలా ఎందుకుంటారు? రమణ మహర్షి అలా ఉంటాడా? నువ్వు డబ్బులు ఇస్తే తీసుకుంటాడా? వచ్చి నేను హగ్ చేసుకుంటాడా? నీతో సొల్లు కబుర్లు చెబుతాడా? నీ కారుల్లో తిరుగుతాడా? నీ విమానాలు ఎక్కుతాడా? నీ ఇంటికి వస్తాడా? వెళ్ళి చదవండి ఆయన చరిత్ర ఒకసారి. ఎప్పటికీ జరగదు అది. వాళ్ళు నిజ గురువులు. అటువంటి మహాత్ముల గురించి రాశారు. వాళ్ళ సన్నిధిలో కాసేపు కూర్చున్నా తరించిపోతాం. కారణం ఏంటి? ఆయన సత్యం చెబుతాడు. నీ చిల్లర అడగడో, నీ సేవలు అడగడో, నా కాళ్ళు నొక్కమని అడగడో, నాకు సేవలు చేయమని అడగడో, ఏమీ అడగడో. నిన్ను నువ్వు తెలుసుకోమని చెబుతాడు. అది అక్కడ తాత్వికత. అది అందుకని ఎందుకు అంటుకోనివ్వరు, ఎందుకు ముట్టుకోనివ్వరు కాదు, అసలు ఎందుకు అంటుకోవాలి, ఎందుకు ముట్టుకోవాలి, అది కదా పాయింట్. అంటుకోనివ్వకపోవటం, ముట్టుకోనివ్వకపోవటం నా దృష్టిలో చాలా గొప్ప విషయం. ఎవరో తెలివిగా చాలా చక్కగా పెట్టారు. ఎందుకంటే అంటుకోవచ్చు, ముందు ముట్టుకోవచ్చు అంటే వీళ్ళు అన్నీ చేసేస్తున్నారు లోపలికి వెళ్ళి. ఇంక అంటుకోవచ్చు ముట్టుకోవచ్చు అన్నాక ఇంకా మనకి ఏది జరిగిపోతున్నా మనకు తెలియదు. పబ్లిక్గానే చక్కగా కాళ్ళు నొక్కించుకుంటున్నారు, తొక్కించుకుంటున్నారు, ఒళ్ళు మాలిషులు చేయించుకుంటున్నారు, సేవలు చేయించుకుంటున్నారు, అన్ని రకాల సేవలు పడుకొని చేయించుకుంటున్నారు, చక్కగా డబ్బులు పుచ్చుకుంటున్నారు, అన్నీ తీసుకుంటున్నారు. కాదు, ఇదంతా మహాత్ములు ఆలోచించి ఒక మనిషి తప్పు చేయడానికి వీలు లేకుండా ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు పెట్టారు. అందులో ముట్టుకోనివ్వకపోవటం, పట్టుకోనివ్వకపోవటం ఒకటే. అయితే అన్నింటిలోంచి మళ్ళీ పక్కదోవకి వెళ్ళొచ్చుగా మనిషి వెళ్తూ ఉంటాడు, అది వేరు. మనం అందులో మంచిని చూడాలంతే, మిగిలిందంతా మనకు పని లేదు. అంతే తప్ప అది అంటరానితనము కాదు. ఇక్కడ అసలు అంటరానితనానికి ఎవడున్నాడు? ఇక్కడ అంటరానితనం అనేది ఎవడున్నాడు? తయారు చేసిన వాళ్ళు ఎవరు? మనుషులు కదా. ఏ మనిషిని తిడతావు? ఎవరిని తిడతావు? ఇది గతంలో సాగిన చరిత్ర అంతా. ఒకవేళ అంటరానితనం అంటే అది మనుషుల్ని ఏ మనిషిని తిడతావు? మానవ జాతి అంతా దానికి బాధ్యులే.
ఆ విషయం వదిలేక బయటకు వెళ్ళొద్దని అందుకే చెబుతున్నా. అందులో మంచిని అర్థం చేసుకుందాం అంతే. అసలు నీ వాళ్ళని నువ్వు అంటుకుంటావు, ముట్టుకుంటావు, పట్టుకుంటావు. బయట వాళ్ళతో మనకేం సంబంధం? బయట వాళ్ళని ఎందుకు అంటుకోవాలి, ఎందుకు ముట్టుకోవాలి, ఎందుకు పట్టుకోవాలి? ఎందుకు అంటుకోవాలి, ఎందుకు ముట్టుకోవాలి, ఎందుకు పట్టుకోవాలంటే ఆ గురువుల నుంచి ఏదో లాగేయాలి. వాళ్ళ పాదాల మీద పడిపోతే నాకు ఏదో వచ్చేస్తుంది. శక్తి లాగేయాలనుకున్నప్పుడు అలాంటి భావనలు ఉంటాయి. వాళ్ళు నన్ను ముట్టుకొనివ్వట్లేదు, పట్టుకొనివ్వట్లేదు, వాళ్ళ శక్తి నాకు ఇవ్వటం లేదు, వాళ్ళలోంచి నాకు శక్తి ప్రసారం చేయట్లేదు. ఎందుకంటే అలా ప్రసారం చేస్తామనేటువంటి వాళ్ళు కొంతమంది మళ్ళీ బయలుదేరారు కనుకో. లాభాపేక్ష లేనప్పుడు ఈ ప్రశ్నే పుట్టదు. వాళ్ళు ఏదో పెట్టుకున్నారు, వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు పక్కింటి వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. మనకెందుకు గొడవ? మన గొడవ మంది కదా. ఎప్పుడైతే పోలికో, చూడటమో, లాభాపేక్షో, వాళ్ళ మీద ఒక రాయి విసురుదామనో ఇలాంటివి ఉన్నప్పుడే వాళ్ళని గమనిస్తాం. లేకపోతే అసలు వాళ్ళని ఎందుకు గమనిస్తాం మనం? నాకైతే అది ఉత్తమం. పట్టుకోకుండా ముట్టుకోకుండా ఉండడం చాలా ఉత్తమ మార్గం. ఎందుకంటే తప్పులు చేయకుండా ఉంటారు వాళ్ళు. తప్పులు చేసే ఛాన్సులన్నీ తగ్గిపోయినాయి. తప్పులు చేసే ఛాన్సులే తగ్గిపోయినాయి. చాలా ఉత్తమమైనటువంటి విధానం పెట్టారు ఎవరో కానీ. ఎందుకంటే నాకు సంబంధం లేనివాళ్ళు నేను ఎందుకు పట్టుకోవాలి, నేను ఎందుకు ముట్టుకోవాలి? ఏదో ఒకవేళ మహాత్ములు, మహానుభావులు అంటే వెళ్తాం, కూర్చుంటాం, వాళ్ళు చెప్పి నేను 4 మాటలు వింటాం, వచ్చేస్తాం. వాళ్ళని ఎందుకు పట్టుకోవాలి, వాళ్ళని ఎందుకు ముట్టుకోవాలి? అంటే మన ఎందుకు ముట్టుకోనేవారు, ఎందుకు పట్టుకోనేవారు అన్నప్పుడు వచ్చే ప్రశ్న ఒకటే. ముట్టుకొనిచ్చి పట్టుకొని ఇచ్చే వాళ్ళందరూ మా నుంచి మీకు ఏదో మేలు జరుగుతుందని చెబుతున్నారు. వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి వాళ్ళని ముట్టుకొని పట్టుకొని హగ్గులు చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ నుంచి మేము ఏదో పొందామనుకుంటున్నారు. వాళ్ళు కూడా మా నుంచి మీరు పొందుతారు, మమ్మల్ని ముట్టుకుంటే మీకు బొళ్ళు వచ్చేస్తుందని చెబుతున్నారు. అంటే ఆఖరికి వాళ్ళ శరీరాన్ని కూడా అమ్ముకుంటున్నారు వాళ్ళు. పాద నమస్కారాలకి, పాద పూజలకి, ఇంటికి రావడానికి రేట్లు పెట్టిన మహాత్ములు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు కూడా ఉన్నారు. ఇంటికి వెళ్తే డబ్బులు తీసుకుంటారు. ఆఖరికి పాదుకా పూజలు చేశారు. పాద పూజ రేట్ ఎక్కువ అంటే పాదుకా పూజ, ఆయన ధరించినటువంటి పాదుకులు, చెప్పులు తెలుగులో, ఆ పాదుకులు పూజలు చేసి డబ్బులు ఉన్నాయి. అలాంటి స్థితికి వెళ్ళిపోయినాక మనకు అనిపిస్తుంది అదేదో కొట్టేయలేకపోయాం, ఆ పుణ్యం కొట్టేయలేకపోయాం, అందుకని ఆయన మన పట్టుకొని ఇవ్వట్లేదు. ఆయన పుణ్య భాండాగారం అయిపోయాడు, ఆయన దగ్గర శక్తి భాండాగారం అయిపోయాడు, మనం పట్టుకొని ఇవ్వట్లేదు, ముట్టుకొని ఇవ్వట్లేదు అని. కానీ అసలు శక్తి భాండాగారం నువ్వే, అనంత ఆత్మశక్తివి. అది అద్వైతం చెప్పేది. మనలో ఉన్న అద్వైతం మన ప్రాణశక్తి. నువ్వు ప్రాణశక్తి దాకా వెళ్ళిపోయావు అనుకో, గాఢ నిద్రలో ఏముంది? అద్వైతం ఉందా, ద్వైతం ఉందా, విశిష్ట అద్వైతం ఉందా చూడండి ఒకసారి. అద్వైతం అంటే ఏంటి? ఉన్నదంతా ఒకటే, ఇంకేమీ లేదు ఇక్కడని. గాఢ నిద్రలో ఏముంది? అద్వైతమే ఉంది. మెలకువలో ఏముంది? ద్వైతం ఉంది. నేను శరీరము, నాకు ఎదురుగా బోళ్ళు సృష్టి ఉంది, నేను జీవించాలి ఇప్పుడు ఈ శరీరంతో అని. శరీర భావనలో జాగ్రత్త అవస్థ అంతా ద్వైతము, శరీరము నేనన్న భావన. స్వప్నావస్థ అంతా విశిష్టాద్వైతము, అక్కడ శరీరం లేదు కానీ మానసిక లోకంలో మొత్తం అన్నీ అనుభవిస్తూ తిరుగుతూ ఉంటాను, విశిష్టాద్వైతం. లేదు నేను శరీరంతో ఏమీ పని చేయకుండా మెలకువలో కూర్చొని ఊహించుకుంటున్నా, మానసిక ఊహలన్నీ కూడా విశిష్టాద్వైతం. ఎందుకని అక్కడ కూడా జరుగుతుందిగా, ఆలోచన సాగుతుంది, జరుగుతుంది, భావనలు వస్తున్నాయి, ఊహలు వస్తున్నాయి, అనుభవిస్తున్నట్టుంది, సుఖదుఖాలకు లోనవుతున్నాను భావలోకంలో, కానీ శరీరం కదలటల్లా. అది విశిష్టాద్వైతం. 3 స్థితులు నాలోనే ఉన్నాయి. ఆ 3 స్థితుల్లోంచి మనుషుల్ని నడపడానికి అనేక వ్యవస్థలు, మనుషులు చేసిన ప్రయత్నాలు. ఆ ప్రయత్నాల్లో బొక్కలో లోపాలు ఎతకడం ఎందుకు? మంచి ఉంటే తీసుకుందాం, లేకపోతే వెళ్ళిపోదాం. ఎక్కడైనా సరే మంచిని తీసుకొని, మంచి ఉంటే గ్రహించి దాన్ని మన జీవితంలో అన్వయించుకుంటే అది ఆధ్యాత్మికత. ఎక్కడైనా మళ్ళీ నాలోకి వచ్చేయాలి. నేను ఎక్కడ తిరిగినా నేను నాలోకి వచ్చేయాలి. ఒక చెట్టు మీద పక్షి గూడు పెట్టుకుంటుంది, ఆ గూట్లో ఎక్కడెక్కడ తిరగని ఆ గూట్లోకి వచ్చేస్తుంది, అది తన ఇల్లు. అలాగే మనుషులు ఇల్లు కట్టుకుంటారు, ఎక్కడెక్కడ తిరగని వృత్తి వ్యాపార ఉద్యోగాలని, పనులని, ఇతరత్ర ఏమైనా మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. అలాగే నువ్వు బయట ఎక్కడైనా తిరుగు, జ్ఞానం కోసం తిరుగు, నువ్వేమైనా తెలుసుకో, ఏమైనా విను, ఎవరినైనా చూడు, ఏ మతానికైనా వెళ్ళు, కానీ తిరిగి నీలోకి వచ్చాయి. ఎందుకని అదంతా పట్టుకొని నీలోకి వచ్చేసి నిన్ను నువ్వు తరింపజేసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను ఉద్ధరించుకో, నీలో ఉన్న చెడు పోగొట్టుకో. మొత్తం ఇంతే జీవితం. మనలో ఉన్నటువంటి శరీర భావన జాగ్రత్త అవస్థ ఏదుందో ద్వైతము. ఎందుకంటే అనేకం భిన్నంగా ఉన్నాయి. నిత్యం శరీరాన్ని చచ్చే వరకు పోషించుకోవాల్సిందే సత్యము. మనలో ఉన్నటువంటి మానసిక అవస్థ ఏదో మెలకువలో, ఊహలో, ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలు, శరీరం కదపకుండా జరిగేవన్నీ,
అలాగే నిద్రలో కలలు స్వప్నలోకం మొత్తం అంత విశిష్టాద్వైతము. సంపూర్ణ సుషుప్తి అవస్థ గాఢ నిద్ర ఏదుందో ఏకత్వము, నాతో సహా అంతా ఎగిరిపోయింది, అద్వైతము. దీన్ని మెలకువలో నువ్వు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే నీ శరీరం నీకు ఉంది, నీ మనసు నీకు ఉంది, నీలో ప్రాణశక్తి నీకు ఉంది. నీ శరీర భావనలో సంచరిస్తున్నప్పుడు నువ్వు ద్వైతివి, నీ మనోభావనలో సంచరిస్తున్నప్పుడు నువ్వు విశిష్టాద్వైతివి. నీ ప్రాణశక్తి ఎరుకలోకి సాధనతో నువ్వు వెళ్ళగలిగినప్పుడు నిశ్చల నిర్మల అనంత ప్రశాంత అఖండ అనిర్వచనీయ అవాంగమానస గోచర అనంత ఆత్మశక్తి ఎరుకలో, నీ ప్రాణశక్తి ఎరుకలో నిశ్చలంగా నిర్మలంగా ప్రశాంతంగా అలా నువ్వు స్థిరపడగలిగినప్పుడు నువ్వు అద్వైతివి. అంటే అక్కడ నేనున్నానన్న భావన కూడా లేదు, నేను అద్వైతని కూడా నాకు తెలియదు. అద్వైతం అంటే అదే ఆకాశ స్థితి. ఇది మనకు మనం ట్రై చేసుకుంటూ వెళ్ళాలి. వీటిని బయట వెతకూడదు. మళ్ళీ చెబుతున్నా, బయట వెతకకూడదు. బయట వెతికామంటే చాలా కష్టం. ఇది అంటుకోనివ్వరు, ముట్టుకోనివ్వరు. ఇది ఎందుకు? అద్వైతం అంతా ఒకటే అని చెబుతుంది కదండి. అంతా ఒకటే అని చెబితే అందరినీ కౌగిలించుకుంటాం చెప్పండి. వెళ్ళి అసలు మామూలుగా ఆలోచించండి. అంతా ఒకటే అనేది భావన అండి. ఇప్పుడు అంతా ఒకటే అంటే జీడిపప్పు తింటాం, బాదం పప్పు తింటాం, గన్నేరు పప్పు తినంగా అంతా ఒకటే ఎలా అవుద్ది? తినకూడదు, తినవలసిందే తినాలి. కట్టుకోకూడదు, కట్టుకోవలసిందే కట్టుకోవాలి. చూడకూడదు, చూడవలసిందే చూడాలి. వినకూడదు, వినవలసిందే వినాలి. చేయకూడదు, చేయవలసిందే చేయాలి. అంతా ఒకటే ఎలా ఏం చెప్పండి? అద్వైతమేగా. అదే అద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి శంకరాచార్యులు వారు, ఎందుకంటే ఈ ప్రశ్నలో మన సోదరుడు వాళ్ళని కూడా ప్రతిపాదించాడు. ఏమని? సామాన్య భక్తులు వీళ్ళ ఇది ఇందులో కాదు, వేరే ప్రశ్న ఇది, సారీ. ఇందులో ఇతర మఠాలు పీఠాలు ఈ వీటి గురించే చెప్పారు. అది ఇంకో ప్రశ్న ఉంది, మళ్ళీ దాని గురించి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు అంతా ఒకటే అని ప్రతిపాదించినటువంటి అద్వైతాన్ని ప్రతిపాదించినటువంటి శంకరాచార్యుల వారి జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది. అంతా ఒకటే అని ప్రతిపాదించినటువంటి ఆత్మతత్వాన్ని యావత్ భారతదేశము పర్యటించి, కాలినడకన పర్యటించి అనేక మతాలను బోధిస్తున్న వాళ్ళని, సుమారుగా ఒక 72 శాఖోపశాఖల్ని, అంటే వివిధ భిన్న మతాలను చెబుతున్న, భిన్న విధానాలను చెబుతున్న వాళ్ళని, ఇంకెక్కువేమో నాకు తెలీదు, సంఖ్య తప్పు చెబితే నన్ను తప్పుగా భావించకండి, విషయాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఆత్మసిద్ధాంతమును కరెక్ట్ అని నిరూపించినటువంటి శంకరాచార్యుల వారు ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళినాక, అయ్యా నీకు కామశాస్త్రం తెలుసా? కామశాస్త్రం గురించి మాట్లాడదాం, ఆ తర్వాత ఆత్మతత్వం మాట్లాడదాం. కామశాస్త్రం వైపు నుంచి ఆత్మతత్వాన్ని ప్రతిపాదించగలరా అని అడిగితే ఆయన నా వల్ల కాదు, నేను వివాహం చేసుకోలేదు, కామశాస్త్రం నాకు తెలియదు అని చెప్పారు. మరి ఒక శాస్త్రమే మీకు తెలియనప్పుడు, ఆ కామశాస్త్రమే మీకు తెలియనప్పుడు మీరు ఎలా అద్వైతాన్ని ప్రతిపాదిస్తున్నారు, ఆత్మతత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు అని అడిగితే ఆయన మౌనంగా ఉన్నారు. నాకు టైం ఇవ్వమ్మా, నేను కామశాస్త్రాన్ని తెలుసుకొస్తానని చెప్పి ఆయన మళ్ళీ వెళ్ళి కామశాస్త్రాన్ని తెలుసుకుని వచ్చారు. ఒక రాజు శరీరంలోకి ప్రవేశించి ఆ రాజు శరీరంతో భోగాలన్నీ అనుభవించి ఆయన రాజు చనిపోయాడు. చనిపోయిన రాజు శరీరంలో రాణులతో భోగాలన్నీ అనుభవించి కామశాస్త్రాన్ని ఆయన తెలుసుకుని మళ్ళీ వచ్చి ఈవిడితో మాట్లాడాడు. అంటే ఏంటి? అంతా ఒకటే అన్నప్పుడు ఇప్పుడు మరి కామశాస్త్రం తెలుసుకోవాల్సి వచ్చిందిగా. శరీరపరంగా ఎవరికైనా ఒకటే. అదే శంకరాచార్యులు వారు అంతా ఒకటే అనే శంకరాచార్యులు వారికి ఒక తాగుబోతు ఎదురొచ్చాడు. అంటుకొనేవారు ముట్టుకొనేవారు అంటాం కదా మనం, అలాగే ఆయన తప్పుకో అన్నారు. అప్పటి నుంచి ఉన్నాయిగా నియమాలు, తప్పుకో పక్కకు పో అన్నారు. అంటే అంటుకోబాక ముట్టుకోబాకని. అప్పుడు ఆ తాగుబోతు శంకరాచార్యులు వారిని అడిగాడు, ఎవరిని తప్పుకోమంటున్నావు? ఆత్మ అయితే ఉన్నదంతా అనంత ఆత్మశక్తే, అది ఏకమైనది, అది తప్పుకోవడం కుదరదు, దాన్ని తప్పుకోమంటున్నావా? ఎందుకంటే నువ్వు ఆత్మ గురించి చెబుతావు, ఆత్మశక్తి గురించి చెబుతావుగా, ఉన్నదంతా ఒకటేని. అదైతే తప్పుకోవడానికి లేదు అసలు. నువ్వు దాన్ని తప్పుకోమంటున్నావా? ఒకవేళ శరీరాన్ని తప్పుకోమంటున్నావా? శరీరం తప్పుకోమంటే శరీరం నిజమా? అది అబద్ధం కదా, మాయ కదా, మిథ్య కదా, భ్రమ కదా. దాన్ని ఎలా తప్పుకోమంటావు? దేన్ని తప్పుకోమంటున్నావు అసలు నువ్వు అని అడిగాడు.
మనసుతో తప్పుకోమంటాం. మనసు అయితే కల్పితం, మనోకల్పితం తయారు చేసుకుంది. అసలు అది ఉందో లేదో కూడా పూర్తిగా తెలియదు. పరిశీలించి చూసుకుంటూ వెళ్తే మనసు ఉన్నట్టే కనపడదు. ఇప్పుడు ఎవరు తప్పుకోవాలి ఇక్కడ? శరీరమా, మనసా, ఆనంద ఆత్మశక్తి అని అడిగాడు. అంటే ఏంటి? ప్రాపంచిక భావనలోకి వచ్చేటప్పటికి, శరీర జీవితంలోకి వచ్చేటప్పటికి ఎవరైనా శరీరపరంగానే జీవించాలి. శరీరపరంగా జీవించేటప్పుడు మనకెందుకు? పక్కింటి ఆవిడని ఎవరన్నా ముట్టుకోవచ్చా? మనం ముట్టుకోకూడదు. మన ఆవిడని ఎవరన్నా ముట్టుకోవచ్చా? ముట్టుకోకూడదు. మన జీవిత భాగస్వామి మన భర్తను ఎవరైనా ముట్టుకోవచ్చా? ఇతర స్త్రీలు ముట్టుకోకూడదు. ఇతర స్త్రీలను మనం ముట్టుకోవచ్చా? ముట్టుకోకూడదు. భార్యలకైనా భర్తలకైనా రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతులు, సామాజిక నియమాలు మనం పెట్టుకున్నాం కదా. మనం పెట్టుకోలేదా? అంతా సమానత్వమే కదా అని ఎవరి భార్యని ఎవరు పెడితే వాళ్ళు ముట్టుకుంటే ధర్మం అని అంటాం మనం అనంగా. అలా సామాజిక ధర్మాలను మనం ఎలా పెట్టుకున్నాం? సౌఖ్యం కోసం పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? సౌఖ్యం కోసం పెట్టుకున్నాం. జీవితాలు హాయిగా సాగటం కోసం పెట్టుకున్నాం. ఎవరి కాళ్ళు శాంతంగా బతకటం కోసం పెట్టుకున్నాం. ఎవరి జీవితాలు వాళ్ళు, ఎవరి కుటుంబ జీవితాలు వాళ్ళు హాయిగా ఒకళ్ళతో ఒకళ్ళు ఉండి జీవిత పర్యంతము ఒకళ్ళకొకళ్ళు కలిసి ఉండి హాయిగా సాగిపోవటానికి ఎన్ని పెట్టుకున్నాం మనం? రూల్స్, రెగ్యులేషన్స్, మళ్ళీ చట్టాలు పెట్టుకున్నాం, పోలీసు వ్యవస్థలు పెట్టుకున్నాం, మిలిటరీని పెట్టుకున్నాం, కోర్టులు పెట్టుకున్నాం, జడ్జిలను పెట్టుకున్నాం, శిక్షలు పెట్టుకున్నాం, జైలు నిర్మించాం. ఎవరో ధర్మాలు తప్పకూడదు అనుకున్నాం. మానవ జీవితంలో బ్రతకడానికే మనం ఇన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టుకుంటే మరి ఆధ్యాత్మికతలో అనంత తత్వాన్ని తెలుసుకోవటానికి వెళుతున్నటువంటి దాంట్లో పెద్ద పెద్ద ఉన్నత స్థానాలలో కూర్చొని ప్రజల్ని నడిపే స్థానాలలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఎన్ని రూల్స్ పెట్టాలి? వాళ్ళు పెట్టుకోవాలా? ఆ రూల్స్ జ్ఞానులు పెట్టారు. ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి జ్ఞానులు, అనంత ఆత్మసత్యాన్ని ఎరుకను పొందినటువంటి జ్ఞానులు. సామాన్యులకి రూల్స్, రెగ్యులేషన్స్ లేకపోతే రేపు ఈ మఠాలైనా పీఠాలైనా ఇటు మీదకి వచ్చేవాళ్ళందరూ మనుషులే వస్తారు. ఆ తదుపరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఎక్కడైనా ఏ మతంలో అయినా అంతే. అందుకని వాళ్ళకి నియమాలు పెట్టారు. మీరు ఇలా ఉండాలి, ఇలాగే ప్రవర్తించాలి. ఎందుకని? తప్పులు జరగకుండా ఉండటానికి. అంతే తప్ప ఎవరో ముట్టుకోకుండా పట్టుకోకుండా ఉండటానికి కాదు. ఒకళ్ళ భార్యని, ఒకళ్ళ భర్తని ఇంకెవరో పరభార్యలు పరభర్తలు ముట్టుకోకూడదు. ఎవరు ముట్టుకోకూడదు. ఒక కుటుంబం ఉంది, ఆయన భార్య ఉందా, భర్త ఉన్నాడు. పక్కింటి ఆయన వచ్చి వీళ్ళ భార్యని పట్టుకోకూడదు. ఈయన వెళ్ళి వాళ్ళ భార్యని పట్టుకోకూడదు. ఈవిడెళ్ళి ఆయన భర్తను పట్టుకోకూడదు. ఆవిడొచ్చి ఈయన భర్తను పట్టుకోకూడదు. అవన్నీ తప్పులు కదా. అయితే మరి వీళ్ళు ఉన్నారు, వీళ్ళింట్లో వీళ్ళ పిల్లలు ఆయన భార్యని పట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన తల్లి అవుతుంది, వీళ్ళ పిల్లలు అవుతారు. వీళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రిని పట్టుకోవచ్చు, ఎందుకంటే తండ్రి సంబంధాలు ఉన్నాయి. అలా వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కుటుంబ సభ్యులందరూ ఒకళ్ళనొకళ్ళు ముట్టుకోవచ్చు, పట్టుకోవచ్చు. కానీ ఇతరులు ముట్టుకోకూడదు, పట్టుకోకూడదు. ఇవి మనం పెట్టుకున్న రూల్స్. అందుకని విశాల భావంతో చూడాలి. రూల్స్, రెగ్యులేషన్స్ ఎప్పుడు కూడా ఒక సాంప్రదాయ పద్ధతి విధానాలన్నీ కూడా ఒక సక్రమమైన మార్గంలో వెళ్ళటానికి మనకు దారి చూపిస్తేనే. మనం భౌతికంలోనే ఇన్ని పెట్టుకున్నాం, కుటుంబ వ్యవస్థలోనే ఇన్ని పెట్టుకున్నాం రూల్స్. ఎన్నో చట్టాలు ఉన్నాయి చూసుకోండి. మనం బతకడానికి ఎన్ని రూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్లో నిరంతరం రూల్స్ మారుస్తూ ఉంటాయి, కొత్త కొత్త రూల్స్ పెడతా ఉంటాయి, కొత్త కొత్త ట్యాక్సులు వేస్తూ ఉంటాయి. దీనికే ఇలా ఉంటే ఆధ్యాత్మికత అనేది ఒక మనిషి తన అనంతత్వాన్ని తెలుసుకునే ప్రక్రియ కదా. ఆ ప్రక్రియలో, అనంతత్వాన్ని తెలుసుకునే ప్రక్రియలో, ఒక ఆధ్యాత్మిక ప్రక్రియలో మళ్ళీ ఆ మఠాలకో, ఆ పీఠాలకో, ఆ స్థానాన్ని అలంకరించడానికి వచ్చేవాళ్ళు ఎవరో తదుపరి మనుషులే. ఎందుకని? ఇప్పుడున్న వాళ్ళ తరం అయిపోద్ది. అందరికీ ఎవరైనా సరే కాలంలో అందరూ మనుషులే. మరణాలు జరిగిపోతాయి, తదుపరి ఇంకొకళ్ళు వస్తారు. మళ్ళీ వాళ్ళకి ఆ రూల్స్ పెట్టకపోతే, ఆ రూల్స్ పెట్టి వాళ్ళు తప్పులు చేయకుండా, వాళ్ళు పొరపాట్లు చేయకుండా ప్రజలకు కేవలం ఈ జ్ఞానాన్ని, సత్యతని అందించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సామాజిక నియమాలు, కట్టుబాట్లు మనకు ఎలాంటివో, అంటే మనిషి జీవించడానికి అవసరమైనటువంటి చట్టాలని శాసనసభలు ఎలా చట్టాలు తయారు చేసి చట్టాలు పెట్టి, ఆ చట్టాలలో మీరు అందరూ బతకండి, దాన్ని సుఖంగా బతుకుతారు, జంతు ప్రపంచంలో వద్దు, బలవంతుడిదే రాజ్యం అన్నట్టు వద్దు, అందరూ చక్కగా బతకండి, ఇవి ధర్మాలు, ఇవి అధర్మాలు, ఇవి సత్యాలు, ఇవి అసత్యాలు, ఇవి న్యాయాలు, ఇవి అన్యాయాలు అని ఎలా అయితే వర్గీకరించి వాటికి నిఘా విభాగాలు పెట్టి శిక్షలు పెట్టారో, అలాగే ఆధ్యాత్మికతలో కూడా ఆధ్యాత్మికతను అందించే స్థానాలలో ఉన్నవాళ్ళు
ప్రజలకు దాన్ని సక్రమంగా అందించాలంటే ఎన్ని రకాల రూల్స్ ఉండాలో అన్నీ పెట్టారు. రూల్ అనేది ప్రజలు పాడైపోకుండా ఉండడానికి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని బట్టి మనం ముందుకు నడవాలి. అంతే తప్ప అంటుకోవటం ముట్టుకోవటం ఏంటి? అసలు మనకేం పని ఇంకోళ్ళని అంటుకోవడానికి ఇంకోళ్ళని ముట్టుకోవడానికి? మళ్ళీ అది ఎప్పుడు ఒకటే చెబుతున్నా, అంటుకోవాలి ముట్టుకోవాలి అనేది ఆ గురువు నుంచో ఆ గురువుడి నుంచో ఆ మాతాజీ నుంచో వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి వాళ్ళని పట్టుకొని ముట్టుకుంటే మనకేదో మన శరీరంలోకి ప్రవహించుకొచ్చేస్తుంది అనేటువంటి భ్రమల భ్రాంతులు కల్పించారు చాలామంది. ఆ భ్రమల భ్రాంతుల్ని నమ్ముతున్నారు చాలామంది. ఆ నమ్మకాలను మళ్ళీ బలపరుస్తూ ఆ నమ్మకాలను అమ్ముకుంటూ డబ్బు చేసుకుంటూ బ్రతుకుతున్నారు ఇంకొంతమంది. అందుకని వీళ్ళందరూ కలిపి ఆ అంటుకొని ఉన్న వాళ్ళని ముట్టుకొని ఉన్న వాళ్ళని ఏదో ఒక రకాలుగా కామెంట్లు చేయడం మొదలు పెడతా ఉంటారు. అంతే, అంతకుమించి అందులో విశిష్టత లేదు. అది కేవలం తప్పులు చేయకుండా తప్పులు జరగకుండా ఉండటానికి ఏర్పాటు చేయబడిన రూల్స్ మాత్రమే. నేను ఒక దైవానికి అంకితమైనటువంటి వ్యక్తిని, మానవ సంబంధ బాంధవ్యాలు నా మనసులో ఉండకూడదు కాబట్టి నేను మనుషుల మధ్యనే తిరుగుతాను, మనుషులతోనే వ్యవహరిస్తాను, కానీ మనుషులతో ఎవరితోనూ అంత క్లోజ్ రిలేషన్స్ అసలు పెట్టుకోను, ముట్టుకోను, పట్టుకోను, అంటుకోను. నా బాధలు నేను పడతాను, నా కష్టాలు నేను పడతాను, నా కన్నీళ్ళు నేను పడతాను, నా ఇబ్బందులు నేను పడతాను, నా బాధలు అన్నీ నేనే అనుభవిస్తాను. నేను ఆ దివ్య దైవశక్తి ఏదోన్నదో దాని భావనలో జీవిస్తాను, ఈ శరీర భావనలో జీవించను. అందుకని శరీరానికి బంధాలు బాంధవ్యాలు పెంచుకోను. అందుకని ముట్టుకోను, పట్టుకోను, అంటుకోను. వాళ్ళని ముట్టుకోనివ్వకపోవటం కాదు, నేను ఎవరిని ముట్టుకోను. ఎందుకంటే నేను ఒక దైవశక్తిని ముట్టుకొని పట్టుకొని ఆ భావనలో ఉండిపోవాలనుకుంటున్నా, శరీర భావనలోకి రాదలుచుకోవాలా. అందుకని నన్ను ఎవరు ముట్టుకోవద్దు, నన్ను ఎవరు పట్టుకోవద్దు అన్నది. ఎందుకంటే మీరు నన్ను ముట్టుకుంటే, మీరు నన్ను పట్టుకుంటే నాకేదో పోద్దని కాదు, నేను దైవశక్తిని పట్టుకోవాలి. అందుకని నేను శరీరాలని భౌతిక విషయాలని పట్టుకోను, నేను దైవశక్తి భావనలో ఉండిపోవాలి. అందుకని నేను నాలాంటి శరీరాలని, నాలాంటి వస్తువుల్ని, నాలాంటి భౌతిక విషయాలని ముట్టుకోను. నన్ను పట్టుకొని ముట్టుకొని భౌతికతలోకి లాగేబాకండే. కాబట్టి నేను మిమ్మల్ని ముట్టుకోను, మీరు నన్ను ముట్టుకోవటం కాదు, మీరు నన్ను పట్టుకోవటం కాదు, నేను మిమ్మల్ని ముట్టుకోను, నేను మిమ్మల్ని పట్టుకోను. ఎందుకంటే నేను భౌతికతలోకి రావాలని అనుకోవటం లేదు, నేను ఒక దైవశక్తిలో లీనమైపోవాలనుకుంటున్నాను అనేటువంటి భావనని క్రియేట్ చేసి ఆ రూల్స్ పెట్టి ఆ రెగ్యులేషన్స్ పెట్టి అక్కడ పెట్టారు. అంతే తప్ప నువ్వేమన్నా పెద్ద దిగొచ్చావా, గొప్పడుగా, మమ్మల్ని ముట్టుకోనివ్వా, మమ్మల్ని పట్టుకోనివ్వా అనే భావం కోసం కాదు. నాయన, నేను నిన్ను ముట్టుకొని నిన్ను పట్టుకొని నేను ఆ దైవశక్తిని ముట్టుకొని పట్టుకొని అందులో లీనమైపోవాలనుకుంటున్నాను. దాని గురించి నీకు చెప్పమంటే చెబుతాను. నిన్ను పట్టుకోవడం నిన్ను ముట్టుకోవడం మొదలు పెడితే నేను ఆ దైవశక్తిని వదిలేసుకోవాల్సి వస్తుంది. అందుకే భౌతిక ప్రపంచంలో తిరిగే మనం అందరం చూడండి, నేను నాది నా వాళ్ళు ముట్టుకొని పట్టుకొని కౌగిలించుకొని బంధాలు బాంధవ్యాలు ఈ దుఃఖాల్లో ఏడుస్తూ ఉంటాం. ఏ కదా సుఖ దుఃఖాలు. లేదు, నేను అందులోకి వెళ్తే దైవశక్తిని పట్టుకోలేను, ఆ దైవశక్తిని గురించి మీకు నేను చెప్పలేను. అందుకని నేను ఆ దైవశక్తిని పట్టుకొని మిమ్మల్ని ముట్టుకోకుండా, మిమ్మల్ని పట్టుకోకుండా, భౌతిక విషయాల్లోకి దూరిపోయి ముట్టుకొని పట్టుకోకుండా కేవలం దైవశక్తి భావనలో నిలబడి ఆ భావనతోనే ఉండి ఆ దైవశక్తి భావనలోంచి మీకు దైవశక్తి గురించి చెబుతాను. అంతే, అంతవరకే చెప్పటమే. నాకు ఆ కార్యమే అప్పచెప్పారు. ఇక్కడ నేను ఆ కార్యనిర్వహణకు వచ్చాను. అందుకని నేను ముట్టుకోనివ్వకపోవటం, నేను పట్టుకోనివ్వకపోవటం కాదు మిమ్మల్ని, నేనే మిమ్మల్ని పట్టుకోవట్లేదు, మిమ్మల్ని ముట్టుకోవట్లేదు. ఎందుకంటే దైవాన్ని పట్టుకొని దైవాన్ని ముట్టుకొని నిరంతరం అందులో ఉండిపోవాలనుకుంటున్నా. అప్పుడు కానీ నేను మీకు దైవశక్తి గురించి ఉన్నదన్నట్టుగా చెప్పలేను. భౌతిక ప్రపంచంలో అన్ని ముట్టుకు పట్టుకుంటూ వెళ్ళిపోతే నేను మళ్ళీ ఇందులో ఇరుక్కుపోతాను, సుఖదుఖాలకు లోనైపోతాను. అందరిలాగా నేను కూడా ఇరుక్కుపోతే నేను మీకు దైవశక్తిని మళ్ళీ అనేక రకాలుగా తీసుకొచ్చి వక్ర మార్గంలో చెబుతాను. అది అంతకంటే ఏం లేదు అక్కడ, అందులో పెద్ద విశేషత లేదు. మళ్ళీ దీనికి విపరీతార్థాలు తీయొద్దు, విపరీతార్థాలు ఏమొద్దు, ఉన్నదాన్ని అర్థం చేసుకుందాం. అంతా ఒకలా మనకు నచ్చినట్టు ఉండాలని కోరుకోబాకండి. సృష్టి అంటేనే భిన్నత్వం, అనేకత్వం. అందులో ఉన్న అద్వైతము, ఆధ్యాత్మికము అంటే ఏంటంటే మొత్తంగా ఉన్నటువంటి శక్తిగా అది ఒకటే. అది భిన్నత్వం తప్పు కాదు, భిన్నత్వం ఉండదు, శాశ్వతంగా ఉండదు, నశించిపోద్ది. తాత్కాలిక సత్యము కొంతకాలమే ఉంటుంది, చిన్న నిజం.
శాశ్వత నిజం పెద్ద నిజం ఏంటి అంటే అనంతత్వము, అద్వైతము, ఆత్మశక్తి. అలానే అద్వైత విధానాన్ని శాశ్వతమని నేను చెప్పట్లా, ద్వైత విధానాలు తప్పు, విశిష్ట అద్వైత విధానాలు తప్పు అని నేను చెప్పట్లా. మనలోనే శరీర భావన ద్వైతము, మనోభావన విశిష్టాద్వైతము, మనలోనే నిద్రావస్థ, సహజ నిద్రావస్థ ఏది ఉందో అది అద్వైతము. అదే మెలకువలో అయితే శరీరావస్థ, జాగ్రత్త అవస్థ, మెలకువలో మెలుకొని ఉండటం శరీరావస్థ ద్వైతము. మనో అవస్థ శరీరాన్ని కదపకుండా చేసే ఆలోచనలు, ఊహలు, థింకింగ్, థాట్స్ అన్నీ కూడా, ఇంటెలిజెన్స్కి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా విశిష్టాద్వైతము. అది కూడా ఆగిపోయి నిశ్చలత్వాన్ని, ప్రశాంతతని నేను నాలో పొందగలిగితే, నా ప్రాణశక్తి వరకు వెళ్తేనే జరుగుద్ది. అంటే శరీర భావ మనోభావాలను వదిలి ధ్యానంలో, తపస్సులో, ఎరుకలో నేను వెళ్ళి అక్కడ కూర్చోగలిగితే, నేను నిద్రపోకుండా మెలకువలో మనో శారీరక స్థితులను మర్చిపోగలిగితే అది విశిష్ట, అది అద్వైతము. ఆ అద్వైతం అనే బేస్ మీదే విశిష్టాద్వైతము, ద్వైతము రెండు నడుస్తున్నాయి, మనసు శరీరం. ఎందుకంటే నేను గాఢ నిద్రలోంచి నాకు మెలకువ వస్తుంది, అక్కడ జీవితం మొదలవుతుంది. నా జీవితం మొదలు ఎక్కడి నుంచి అవుతుంది అంటే మెలకువ. మెలకువకు ఆధారం ఏంటంటే నిద్ర. నిద్రాస్థితి అద్వైతము, మెలకువ స్థితి, మెలకువ రాబోతున్న స్థితి ఏది ఉందో అది విశిష్టాద్వైతము. సంపూర్ణ జాగ్రత్త అవస్థ, ఈ శరీరమే నేనన్న భావన కలిగించింది ఏదుందో అది ద్వైతము. అంటే ఇవన్నీ ఇలా ప్రయాణిస్తూ ఉంటాయి. ద్వైతం నుంచి రోజు గాఢ నిద్రలోకి అంటే అద్వైతంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, విశిష్టాద్వైతం మీదుగా. మళ్ళీ గాఢ నిద్రలోంచి అంటే అద్వైతంలోంచి విశిష్టాద్వైతం మీదుగా ద్వైతంలోకి వస్తూ ఉంటాం. మళ్ళీ ద్వైతంలోంచి విశిష్టాద్వైతం మీదుగా గాఢ నిద్రలోకి వెళ్తూ ఉంటాం, అద్వైతంలోకి వెళ్ళిపోతుంటాం. మూడు ఒకే దాని యొక్క స్థితులు, విభజించడానికి లేదు. నాలో ఎత్తుక్కుంటేనే తెలుస్తుంది. బయటకు వెళ్తే అన్ని మొక్కలు విభజనలే. బయటకు వెళ్తే భ్రమలో పడిపోతారు, బయట చూడకండి. ఇంకా సందేహం ఉంటే మీరు అడగొచ్చు, మళ్ళీ తప్పకుండా చెబుతాను. జస్ట్ ఇవన్నీ విశ్లేషణలు, నా సొంత విశ్లేషణలు. ఎందుకని ప్రతి దాంట్లో మంచినే ఎత్తుక్కున్నాం. మంచినే ఎత్తుక్కునేదే ఉంది, అది సహజంగానే చెప్పాను. ఎందుకు ముట్టుకోనేవరు పట్టుకోనేవరు అనే దానికి అసలు ఒకళ్ళు భార్యను ఇంకోళ్ళు ముట్టుకోకూడదు, ఒకళ్ళు భర్తను ఇంకోళ్ళు ముట్టుకోకూడదు. ఇటువంటి రూల్స్ మనకు మామూలు ప్రపంచంలోనే ఉన్నప్పుడు అనేక మందికి బోధకుల స్థానంలో ఉన్నవాళ్ళు దైవాన్ని ముట్టుకొని, దైవీ భావాన్ని పట్టుకొని ఆ భావంలో ఉండిపోవాలి. సామాన్య ప్రజల్ని ముట్టుకొని పట్టుకొని, వాళ్ళ డబ్బుల్ని ముట్టుకొని పట్టుకొని, వాళ్ళతో సేవలు చేయించుకొని, వాళ్ళతో తిరుగుతూ వాళ్ళనే పట్టుకొని వాళ్ళతో ఏలాడేవాళ్ళు ఇంకా దైవాన్ని ఏం ముట్టుకుంటారు, దైవాన్ని ఏం పట్టుకుంటారు? అనంత ఆత్మశక్తిని ఎప్పటికి తెలుసుకుంటారు, ఎలా తెలుసుకుంటారు? అందుకని ప్రబోధకులుగా ఉన్న వాళ్ళకే, వాళ్ళు మనుషులే కనుక అనేక రూల్స్ పెట్టడం జరిగింది. ఆ రూల్స్లో ముఖ్యమైనది ఏంటి అంటే మమ్మల్ని మీరెందుకు ముట్టుకోనెవరో కాదు, వాళ్ళు చెబుతున్నారు, అయ్యా మేము దైవాన్ని ముట్టుకొని పట్టుకోవాలనుకుంటున్నాం, భౌతిక బంధాల్లో పడిపోవాలనుకోవట్లేదు, అందుకని మేము మనుషులు, ఈ వస్తువులు, ఈ విషయాలు వీటిని ముట్టుకొని పట్టుకోము, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. అందుకని మేము ముట్టుకోవట్లేదు, మేము పట్టుకోవట్లేదు, అంతే తప్ప మిమ్మల్ని ముట్టుకోనివ్వకపోవటం, మిమ్మల్ని పట్టుకోనివ్వకపోవటం కాదు. అది సత్యము. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అన్ని చక్కగా అర్థమవుతుంది. అన్నింటినీ చక్కగా అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. అన్నింటినీ చక్కగానే అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఏది తప్పుగా అర్థమైనా ఒక సూత్రం తప్పుద్ది, ఒక సృష్టి సూత్రం ఉంది. ఏంటంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఒకవేళ మీరు దేవుడు అనుకుంటే, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ మీరు సృష్టి అనుకుంటే, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్ మీరు విశ్వము అనుకుంటే, ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ రైట్ మీరు శక్తి అనుకుంటే, మీరు ఏదనుకున్నా అది ఆల్వేస్ రైట్. ఎందుకంటే మనం అందులో ఒక ధూళి కణం. కాబట్టి ఆల్వేస్ రైట్ అయినది రైట్ ఎలా ఉంటుందో రైట్ మార్గంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకని మనం జస్ట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని చెప్పుకుందాం. ఎందుకని గాడ్ అని అందరూ అంటారు కాబట్టి ఆ సహజంగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకుందాం. కాబట్టి అక్కడ తప్పు ఉండదు. మనకు తప్పుగా అర్థమవుతుంది అంటే మనం ఎక్కడో దారి తప్పాం, రూట్ తప్పాం. రూట్ని సరి చేసుకోవాలి, సరిగా అర్థం చేసుకోవాలి, అంతే. అందులో మంచినే తీసుకోవాలి. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్. ప్రతి దాంట్లోంచి మంచిని తీసుకునేవాడు ఆధ్యాత్మికుడు, ప్రతి దాంట్లో బొక్కలు ఎతికేవాడు భౌతికుడు.
అది ఆధ్యాత్మికమైన, భౌతికమైన, దైవీపరమైన, సామాన్య కుటుంబ జీవితమైన అన్నింటిలో మంచి తీసుకునేవాడు ఆధ్యాత్మికుడు, అన్నింటిలో బొక్కలు ఎతికేవాడు భౌతికుడు. అంతే సింపుల్ అది. కాబట్టి దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం. ఆధ్యాత్మికుడుగా ఉందామా, భౌతికుడుగా ఉందామా అనేది మన ఇష్టం. అన్నింటిలో బొక్కలు ఎతికితే భౌతికుడు, అన్నింటిలో మంచిని తీసుకుంటే అది సామాన్య కుటుంబ జీవితమైనా సరే, మొత్తం ప్రాపంచిక జీవితమైనా సరే, మొత్తం దైవ జీవితమైనా సరే, అన్నింటిలో మంచిని తీసుకుంటే ఆధ్యాత్మికుడు, అన్నింటిలో బొక్కలు ఎతికితే భౌతికుడు. సింపుల్ అంతే. అందరూ బాగుండాలని కోరుకుంటే మంచివాడు, కనపడిన అందరినీ మోసం చేస్తూ అందరికీ హాని చేస్తూ పోతే రాక్షసుడు. అంతే. ఆధ్యాత్మికుడుగా ఉందామా, భౌతికుడుగా ఉందామా, మంచివాడుగా ఉందామా, రాక్షసుడుగా ఉందామా, అది మన ఇష్టం, అది మన నిర్ణయం. దాన్ని బట్టి సాగిపోతుంటే దానికి తగ్గ ఫలితాలు అనుభవించుకుంటూ వెళ్తాం. అర్థం చేసుకోండి. అర్థమైతే జీవితంలో చక్కగా ఆచరించుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసినంత విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. నేను సామాన్యుడినే, జస్ట్ ఊరికి విశ్లేషణలు మాత్రం. ఇందులో మంచి ఉంటేనే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి, తీసుకోబాకండి. నేను ఎక్కడ ఎవరిని అసలు ఏ విధంగానూ నొప్పించడానికి కానీ లేదా వాళ్ళని మెప్పించడానికి కానీ రెండు రకాలుగాను చెప్పలేదు. జస్ట్ విశ్లేషించాను. మనం హాయిగా ఉండాలి, మనసు హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, జీవితం శాంతిగా ఉండాలి అంటే ఎప్పుడూ అన్ని చోట్ల మంచినే తెచ్చుకోవాలి. ఎందుకని ప్రపంచం అంతా మంచిగా ఉంటుంది. ఎందుకని ప్రపంచ నిర్మాణం భగవత్ శక్తితో, సృష్టి శక్తితో, విశ్వశక్తితో, ఆత్మశక్తితో తయారైంది. మళ్ళీ దీనికి మీరు ప్రశ్నలు అయిపోకుండా ఆ చెడేంటి ఈ చెడేంటి అని అది మనం ఉత్పత్తి చేసుకుంటుంది. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్. నేను చెప్పింది నచ్చని వాళ్ళు నేను సామాన్యుడిని నేనే చెబుతున్నాను. దయచేసి క్షమించి నన్ను వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.